చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మీతో మాకు సంబంధం ఉండాలని, నాయన మీ చిత్తం ఏంటో మేము తెలుసుకోవాలని, ప్రభా మేము ఎట్లా బతకాలో మేము నేర్చుకోవాలని, నాయన మా గమ్యం ఏంటో గ్రహించాలని, మా జీవిత పరమార్థం ఏంటో మేము తెలుసుకోవాలని, తప్పుదోవలోకి వెళ్ళిపోకుండా ఉండటానికి, మా జీవితాన్ని సరిచేసుకోవడానికి నీ దివ్యమైనటువంటి వాక్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా. నాయన నీ వాక్యం మా జీవితాన్ని ఫలభరితం చేస్తుంది. నీ వాక్యం మా జీవితాన్ని పవిత్రమయం చేస్తుంది. నీ వాక్యం మా జీవితాన్ని ప్రభా నాయన ఒక ఉద్దేశపూరితమైనదిగా చేస్తుంది. ఆ వాక్యం గురించి మేము తెలుసుకోబోతున్నాం తండ్రి. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, జీవితం ఫలభరితంగా ఉండాలి అనేది ఈ క్యాంప్ వాళ్ళ యొక్క ఆశ, దేవుని ఆశ కూడా. చెట్టు ఫలభరితంగా అవ్వాలంటే నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే కనుక చెట్టు పచ్చగా ఉంటుంది. అందుకే కీర్తనలు ఒకటిలో ఏమనుంటుంది అంటే, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అంటే నీళ్లు పక్కన ఉంటే కనుక చెట్టు ఫలభరితంగా ఉంటుంది. దాని కాలంలో అది ఫలాన్ని ఇచ్చేది ఉంటుంది. బైబిల్లో చాలా సందర్భాల్లో వాక్యాన్ని నీటితో పోల్చారు, వాక్యాన్ని. ఓకే, అయితే ఇప్పుడు నేను చాలాసేపు, ఒక గంట సేపు వాక్యం గురించి మీతో మాట్లాడతాను. వాక్యం గురించి మీతో మాట్లాడతానంటే, ఈ వాక్యం మనకి ఎట్లా వచ్చింది, ఈ వాక్యం దేవుని వాక్యము అనటానికి రుజువేంటి. ఇప్పుడు మనం బైబిల్ గురించి ఆలోచిస్తాం. వీటిలన్నిటిలో బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటి, వాటికి బైబిల్కి ఉన్న ఫరక్ ఏంటి, ఇది ఎందుకు గొప్పది, దీంట్లో సత్యం ఉన్నదని మనం ఎట్లా గ్రహిస్తాం, ఇదంతా మీకు చెప్తాను. దాంతో మీకు బైబిల్ పట్ల ఇంట్రెస్ట్, బైబిల్ పట్ల నమ్మకం, ఇది దేవుని వాక్యం అని భరోసా మీకు కలగాలి. ఆ తర్వాత ఒక చిన్న మోడల్ లెక్క ఈ బైబిల్ ఎట్లా ధ్యానం చేయాలో చెప్తాను. బైబిల్ ఎందుకు మంచిది, బైబిల్ గొప్పతనం ఏంటో చెప్పాను ఒకటి. రెండోది, బైబిల్ ఎట్లా ధ్యానం చేయాలో చెప్తాను. 3, బైబిల్ ఎక్కడ షురూ చేయాలో చెప్తాను. ఓకే, ఈ 3 చెప్తాను. అదేవిధంగా ఈ క్యాంప్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా బతకాలరా అని అంటే, దేవుని వాక్యం ధ్యానం చేయరా, ఎట్లా ధ్యానం చేయాలంటే ఇట్లా ధ్యానం చేయాలి అని చెప్తున్నా. ధ్యానం చేస్తే బాగుపడతావు, లేకపోతే పోతావు. ఇక మధ్యస్థం అనేది లేదు, పక్కా చెప్తున్నా. నువ్వు జీవితంలో బాగుపడాలంటే, పాపంలోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే, జీవితంలో స్థిరపడాలంటే, ఆత్మీయంగా కానీ సంఘపరంగా కానీ విద్యలో కానీ వృత్తిలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే. అంటే మీరు ఇట్లా అనుకోవద్దు, బైబిల్ చదివితే ఓన్లీ ఆత్మీయం పనికి వస్తుంది, మనకి లెక్కలకు పనికిరాదు, కామర్స్కి పనికిరాదు, బయాలజీకి పనికిరాదు, జువాలజీకి పనికిరాదు అనుకోవద్దు. బైబిల్ అన్ని శాస్త్రాల పైన ఉండేటువంటి శాస్త్రం. కాబట్టి బైబిల్లో ఎవరికైతే గ్రిప్ ఉంటుందో ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ మీదైనా గ్రిప్ ఉంటుంది. అది మనం చేసేది. అయితే బైబిల్ గురించి 3 స్థాయిల్లో మీతో మాట్లాడతాను. మొదటిది, బైబిల్ గురించి కొంతమంది పెద్దలు ఏమన్నారో చూద్దాం. కొంతమంది మహానుభావులు అంటే వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు. వాళ్ళు బైబిల్ గురించి చెప్పినటువంటి మాటలు మీకు చెప్తాను. నెపోలియన్ బోనాపార్టీ అనేటువంటి ఆయన మామూలుగా క్రైస్తవుడు అని చెప్పాలి, ఎందుకంటే క్రైస్తవ దేశంలో పుట్టాడు, కానీ అంత విశ్వాసం కాదు. ఆయన ఏమంటాడంటే, ద బైబిల్ ఈజ్ నో మియర్ బుక్ బట్ ఎ లివింగ్ క్రీచర్ విత్ ఎ పవర్ దట్ కాంకర్స్ ఆల్ దట్ అపోజిట్. బైబిల్ అనేది ఓ పుస్తకం అనుకుంటే పొరపాటే, అది జీవం కలిగింది. దాన్ని ఎవరైనా వెక్కిరించినా ధిక్కరించినా వాడు ఖతమైపోతాడు. అది ఆయన అన్నటువంటి మాట. ఓకే, దాన్ని ఎవరైనా ఎక్కిరించినా ధిక్కరించినా వాడు ఖతమైపోతాడు. బైబిల్ జీవం కలిగింది, అది ఆయన అన్నటువంటి మాట. రెండో వ్యక్తి ఎవరంటే అబ్రహాం లింకన్ అమెరికాకి 16వ రాష్ట్రపతి. అమెరికా 16వ రాష్ట్రపతి అబ్రహాం లింకన్ ఏ బైబిల్ మీద అయితే చేయి పెట్టి నేను రాష్ట్రపతిగా ఉంటాను అని ఓత్ తీసుకున్నాడు, అదే బైబిల్ని మార్టిన్ లూథర్ కింగ్ అనే ఆయన వాడిండు. దాన్నే ఒబామా వాడిండు. ఇప్పటికి కూడా ఆ బైబిల్ వైట్ హౌస్లో అలాగే ఉంచుతారు. అది చాలా దివ్యమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. దాంట్లో పైన ఈ మాటలు రాశాడు. ఇన్ రిగార్డ్ టు దిస్ గ్రేట్ బుక్
I have but to say, it is the best gift God has given to man. All the good the Savior gave to the world was communicated through this book. But for it, we could not know right from wrong. All things most desirable for man's welfare, here and hereafter, are to be found portrayed in it. దీని అర్థం ఏంటంటే, దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి అతి గొప్ప బహుమానం ఏది అనంటే బైబిల్. ఈ బైబిల్లో దేవుడు తన మనసుని మానవుడికి విప్పి చూపించాడు. ఒకవేళ గనక ఈ బుక్కే లేకపోతే, ఈ గిఫ్టే లేకపోతే, మంచికి చెడుకి తేడా మనిషికి తెలుసుండేది కాదు. ఇది ఆయన అన్నటువంటి మాట. 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దగ్గర దగ్గర 300 సంవత్సరాలు ప్రపంచాన్ని ఒక రాజ్యం ఏలింది. దాన్ని బ్రిటిష్ రాజ్యం అనేవాడు. బ్రిటిష్ రాజ్యానికి అప్పట్లో ఒక పేరు ఉంది, ఏంటనంటే సూర్యుడు అస్తమించని రాజ్యం అని. ఎందుకనంటే ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి, సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమం ఉంటుంది. అమెరికా ఉందనుకోండి, సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమం ఉంటుంది. అయితే బ్రిటిష్ వాళ్ళు గ్లోబ్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నారు. ఒక దేశంలో అస్తమిస్తే ఇంకో దేశంలో ఉదయిస్తూ ఉంటాడు, అది కూడా బ్రిటిష్ వాళ్ళదే. అందుకని సూర్యుడు అస్తమించినటువంటి రాజ్యం అని అన్నారు. దానికి రాణి, క్వీన్ని ఎలిజబెత్ ఉండేది. ఆమెను రాణిగా పట్టభద్రురాలు చేసేటప్పుడు ఆమె రాయల్ రాణి, ప్రపంచానికి అధినేత, ఇంకా ఆమె అంత వారు ఇంకెవరు లేరు అలాంటి పరిస్థితి. అయితే ఆమె చేతిలో ఈ బైబిల్ పెడతారు. పెట్టి ఏమంటారంటే, నువ్వు రాణివై ఉండొచ్చు, కానీ నువ్వు ఈ బైబిల్ ప్రకారం నువ్వు నడిస్తే నువ్వు రాణిగా కొనసాగుతావు, లేకపోతే లేదు. అది వాళ్ళు చెప్పేది. నువ్వు ప్రపంచం నెత్తి మీద ఉన్నావు, కానీ నీ నెత్తి మీద ఏముండాలి తెలుసా? బైబిల్ ఉండాలి. అది ఆమెతో చెప్పేటువంటి డిక్షనరీ. తెలుసు కదా, ఒక మాటలోంచి ఇంకో మాట వస్తుంది. సర్వసాధారణంగా డిక్షనరీని ఒక 20 మంది, 30 మంది, 40 మంది రాస్తారు. అంటే ఈ అక్షరం నుంచి ఈ అక్షరం దాకా నువ్వు రాయిరా, ఈ అక్షరం నుంచి ఈ అక్షరం దాకా నువ్వు రాయి అని డివైడ్ చేసుకొని రాస్తారు. ఇప్పుడు అంత దాకా ఎందుకు? మీ సబ్జెక్టులు ఉంటాయి కదా, కెమిస్ట్రీ కానీ, సివిక్స్ కానీ, జోగ్రఫీ. ఏ టెక్స్ట్ బుక్ కూడా ఒకడు రాయడు, 3-4 రాస్తారు. ఒక కామన్ ఎడిటర్ ఉంటారు. ఇది ఇంత చిన్న బుక్ కూడా ఒకడు రాయడు, 2-3 కలిసి రాస్తారు. నువ్వు ఈ చాప్టర్ రాయి, నేను ఈ చాప్టర్ రాస్తా అని రాసుకుంటూ పోతారు. ఇది చేసే పని. అయితే వెబ్స్టర్స్ డిక్షనరీ, వెబ్స్టర్స్ అది పెద్ద డిక్షనరీ. 80,000 పదాలు ఉంటాయి ఆ డిక్షనరీలో, 80,000 పదాలు. ఆ డిక్షనరీని ఒక్కడే రాశాడు, ఒక్కడే. ఆయన పేరు డానియల్ వెబ్స్టర్. డానియల్ వెబ్స్టర్. డానియల్ వెబ్స్టర్ని ఒకసారి అడిగారు, నీకు ఇంత తెలివితేటలు ఎక్కడికి వెళ్ళొచ్చాయి, ఇంత జ్ఞానం ఎక్కడికి వెళ్ళొచ్చింది అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? చిన్నప్పుడు మా అమ్మ బైబిల్ నేర్పించింది, అందుకే వచ్చింది అన్నాడు ఆయన సింపుల్గా. చిన్నప్పుడు మా అమ్మ బైబిల్ నేర్పించింది, బైబిల్ ధ్యానం చేయరా అన్నది, బైబిల్ కంఠపాఠం చేయరా అన్నది, అదే చేసిన. బైబిల్ నా గుండెల్లో ఉన్నది, అందుకే జ్ఞానం నాకు వచ్చింది అన్నాడు. తమ్ముళ్ళు, ఈ మాటలు నేను సరదాగా చెప్పట్లా, చెల్లాయిలు జాగ్రత్త వినండి, సరదాగా చెప్పట్లా. దేవుని వాక్యం చదివి చెడిపోయినవాడు ఎవడు లేడు. దేవుని వాక్యం చదవకుండా రాణించిన వాడు కూడా ఎవడు లేడు. పైసలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు, చివరికి నెత్తి నోరు కొట్టుకునేటోళ్ళు ఉన్నారు. నేను ఎందుకు సాధించిన ఏంటి అని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మధ్యలో ఆఫ్ ట్రాక్ వెళ్ళినట్లు అనిపించవచ్చు. పీట్ శాంప్రస్ అనే టెన్నిస్ ఆటగాడు 14 సంవత్సరాల్లో 13 సార్లు గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నాడు. గ్రాండ్ స్లామ్ అంటే టెన్నిస్ రాజు అనిపించుకున్నాడు ప్రపంచానికి. ఆయన విజయాల ద్వారా సంపాదించిన పైసలు 19,977 కోట్లు. అది ఆయన సంపాదించింది. 2003 సంవత్సరం ఆగస్టు 23వ తారీఖున రిటైర్ అయింది ఆయన. చివరిసారిగా టెన్నిస్ ఆడి బయటకు వచ్చింది, అదే లాస్ట్ గేమ్. బయటకు వచ్చినప్పుడు ఏడుస్తున్నాడు. ఎవడైనా అనుకుంటాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, అయ్యో టెన్నిస్ ఆడతాం అయిపోయింది కదా అని. వాడిని అడిగారు, బాయ్ నువ్వు విజయం సాధిద్దాం అనుకున్నావు, సాధించినావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఏమన్నాడు తెలుసా? రేపటి నుంచి నాకు ఎవడు చప్పట్లు కొట్టడానికి ఏడుపు వస్తుంది అన్నాడు. చప్పట్లు కొట్టకపోతే ఏమైంది అని అంటే, ఆ చప్పట్లలోనే నా జీవితానికి అర్థం ఉందనుకున్నా, ఇక రేపటి నుంచి నాకు ఎవడు చప్పట్లు కొట్టకపోతే నా జీవితం అర్థం ఏంటో నాకు తెలియదు అన్నాడు. ఇది ఆయన అన్నమాట. 19,977 కోట్లు కేవలం విజయాల ద్వారా సాధించాడు. ఇక అడ్వర్టైజ్మెంట్లు, కొన్నిసార్లు గేమ్ ఓడిపోతే వచ్చే డబ్బులు అవి లేవు. అవి కాకుండా ఇవే
అంత సంపాదించినవాడు నా జీవితం ఎందుకు ఉందో నాకు తెలియదు అన్నాడు. అయితే ఇది 23వ తారీఖు. 24వ తారీఖు ఇంకొక ఆయన చివరిసారిగా ఆయన కూడా టెన్నిస్ ఆడి బయటకు వచ్చాడు. ఆయన పేరు మైకల్ చాంగ్. జీవితంలో ఒక్కసారే నెంబర్ 2 ప్రాంతానికి వెళ్ళాడు. నెంబర్ 1కి ఎప్పుడు వెళ్ళదు ప్రపంచంలో, నెంబర్ 2 స్థానానికి ఒక్కసారి వెళ్ళాడు. ఆయన కూడా చివరిసారిగా టెన్నిస్ ఆడి బయటికి నవ్వుకుంటూ వచ్చాడు. అడిగారు, టెన్నిస్ ఇంతకాలం ఆడావు ఏమనుకుంటావంటే ఏమన్నాడు తెలుసా? టెన్నిస్ ఒక ఆట ఆడాను, గెలిచినా ఓడినా తృప్తిని పొందాను. ఎందుకంటే నాకు నిజమైన తృప్తి ఇచ్చేది ఆట కాదు, నిజమైన నాకు తృప్తినిచ్చేది యేసయ్యతో నాకుండే సంబంధం. గెలిచినా ఓడినా నా బ్రతుకొకటే. అది పరిస్థితి. యేసయ్యతో సంబంధం, వాక్యం చదివే అనుభవం జీవితానికి పరిపూర్ణతనిస్తుంది. గిడియన్స్ అనేటువంటి సంస్థ ఉన్నది. గిడియన్స్ అనే సంస్థ. ఈ సంస్థ ప్రపంచం అంతట్లో కూడా హోటల్స్లో, కాలేజెస్లో, స్కూల్స్లో బైబిల్స్ పంచుతూ ఉంటుంది. ఇది వాళ్ళు చేసేటువంటి పని. వాళ్ళ బైబిల్ కనుక ఏదైనా మనం తీస్తే అట్ట తీయంగానే పైన ఒక ఉత్తరం ఉంటుంది. అన్నోన్ లెటర్ అని అంటారు. ఆకాశరామన్న ఉత్తరం. ఎవరు రాశారో తెలియదు, కానీ ప్రతి గిడియన్స్ బైబిల్లో ఆ ఉత్తరం పెడతారు. అది మొదటి పేజీలో ప్రింట్ అవుతుంది. దాంట్లో ఏమని ఉంటుందంటే, ద బైబిల్ కంటైన్స్ ద మైండ్ ఆఫ్ గాడ్, ద ఫేట్ ఆఫ్ మ్యాన్, ద వే ఆఫ్ సాల్వేషన్, ద డూమ్ ఆఫ్ సిన్నర్స్ అండ్ ద హ్యాపీనెస్ ఆఫ్ బిలీవర్స్. ఇట్స్ డాక్ట్రిన్స్ ఆర్ హోలీ, ఇట్స్ ప్రెసెప్ట్స్ ఆర్ బైండింగ్, ఇట్స్ హిస్టరీస్ ఆర్ ట్రూ, ఇట్స్ డెసిషన్స్ ఆర్ ఇమ్యూటబుల్. రీడ్ ఇట్ టు బి వైజ్, బిలీవ్ ఇట్ టు బి సేఫ్, ప్రాక్టీస్ ఇట్ టు బి హోలీ. It contains light to direct you, food to support you and comfort to cheer you. బైబిల్ దేవుని మనస్సుని చూపిస్తుంది. మానవుని యొక్క గమ్యం ఏంటో చెప్తుంది. రక్షణ మార్గం ఏంటో చూపిస్తుంది. పాపుల యొక్క వినాశనం ఏంటో చూపిస్తుంది. మానవులకి, విశ్వాసులకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పుద్ది. ఇందుట్లో ఉన్న సిద్ధాంతాలు పవిత్రమైనవి. ఇందుట్లో ఉన్నటువంటి నియమాలు పటిష్టమైనవి. దీని చరిత్ర యథార్థమైనది. దీని నిర్ణయాలు మార్పులేనివి. జ్ఞానివై ఉండటానికి చదువు, జీవితం భద్రతగా ఉండటానికి నమ్ము, పవిత్రంగా ఉండడానికి దాన్ని అనుకరించు. ఇది నీ జీవితానికి వెలుగు, నీ యొక్క ఆకలిని తీర్చే భోజనం, నీ దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని ఇచ్చే అద్భుత మార్గం. ఇది వాళ్ళు చెప్పేది. ఇట్స్ ట్రావెలర్స్ మ్యాప్, ద పిల్గ్రిమ్ స్టాఫ్, ద పైలట్స్ కాంపస్, ద సోల్జర్స్ వార్డ్ అండ్ ద క్రిస్టియన్స్ చార్టర్. ఇది ప్రయాణం చేసేవాడికి చుక్కాని, ప్రయాణం చేసేవాడికి దుడ్డు కర్ర, గాలిలో వెళ్ళేవాడికి కాంపాస్ లాంటిది, ఒక సైనికుడికి ఖడ్గము లాంటిది, ఒక విశ్వాసికి జీవితాన్ని నడిపించేది. ప్యారడైజ్ ఈజ్ రెస్టోర్, హెవెన్ ఈజ్ ఓపెన్, గేట్స్ ఆఫ్ హెల్ డిస్క్లోజ్డ్, క్రైస్ట్ ఈజ్ ద గ్రాండ్ సబ్జెక్ట్ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఇట్స్ ఎండ్. దీంట్లో పరలోకము తెరవబడటం, నాశనము అయిన తర్వాత నరకం ఎలా ఉంటుందో ప్రతిదీ వర్ణించారు. దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి అంశం యేసయ్య. ఇది చిన్న మాట చెప్పాను, పూర్తిగా ఉత్తరం చదవలేదు, కొంచెం చదివి వినిపించాను. దీంతో మీకు అర్థమవుతుంది బైబిల్ గురించి ఎంత గొప్పగా ఆలోచించారు. అప్పుడప్పుడు కొన్ని కథలు చెప్తాను. కథలు అంటే కథ అనే దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. కథ అని అంటే కల్పించింది కాదు, చరిత్రలో జరిగింది. మీలో చాలామందికి యూట్యూబ్ చూడటం వచ్చు కదా. యూట్యూబ్లో మేరీ జోన్స్ ఆఫ్ వేల్స్, మేరీ జోన్స్, MARY, మేరీ జోన్స్, JONES ఆఫ్ వేల్స్. వేల్స్ అంటే WALES, అది దేశం పేరు. అది మీరు కొడితే ఆమె పేరట చాలా వీడియోలు వస్తాయి. ఆమె గురించి మీకు చెప్తాను. మీకు వేల్స్ అనేది బ్రిటిష్ రాజ్యంలో ఒక దేశం. స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, అందులో వేల్స్ అనేది ఒక రాజ్యం. ఆ వేల్స్లో ఉండేది మేరీ జోన్స్. 7 సంవత్సరాలప్పుడు మేరీ జోన్స్ సండే స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టింది. 11వ ఏట దాకా ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళింది. అదొక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న చర్చ్ ఉండేది. ఆ చర్చ్కి వెళ్ళేది సండే స్కూల్. వాళ్ళ టీచర్ ప్రతి ఆదివారం బైబిల్ తీసి ఒక కథ చెప్పేది, ఒక కథ. ఆమె వింటూ ఉండేది. 11వ ఏట కొంచెం ధైర్యం వచ్చి టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ మీరు ప్రతి వారం ఒక్క కథ చెప్తున్నారు ఆ బైబిల్లోకి వెళ్ళి, అయితే అది నాకు ఇచ్చేయండి టీచర్, నేను అన్ని కథలు ఒకేసారి చదువుకుంటాను అని అన్నది. అది నీకు రాదు. అది నీకు రావాలంటే బోల్డ్ పైసలు కావాలి.
దాన్ని కొనుక్కోవడానికి చాలా దూరం వెళ్ళాలి అని అన్నారు. అంటే ఎన్ని పైసలు కావాలి అని అంటే ఆవిడ చెప్పింది. ఎంత దూరం వెళ్ళాలి అది కూడా చెప్పింది. 42 కిలోమీటర్లు వెళ్ళాలి. బాలి అనే ఊరు వెళ్తే చార్ల్స్ థామస్ అనే ఆయన ఒక్కడు మాత్రమే బైబిల్స్ అమ్ముతాడు. 11వ ఏట నుంచి 16వ ఏట దాకా 5 సంవత్సరాలు రోజు సాయంత్రం కట్టెలు కొట్టేది స్కూల్ నుంచి వచ్చాక. ఆ కట్టెలను అమ్మితే పైసలు వచ్చాయి, అవి దాచిపెట్టేది. శని ఆదివారం ఆమె పిల్లల్ని చూసుకునేది. అమ్మా నాన్నలు పనులకి వెళ్తే నేను మీ పాపను చూస్తా, గంటకింత ఇవ్వండి అని పైసలు అడిగేది. ఓకే, ఆ విధంగా ఆమె పిల్లల్ని చూసుకునేది. ఈ పైసలన్నీ 16వ సంవత్సరానికి బైబిల్ కొనుక్కోవడానికి సరిపడే పైసలని అవి ఒక మూటలో వేసుకొని పొద్దున్నే బయలుదేరింది. మమ్మీతో చెప్పి, మమ్మీ బైబిల్ కొనుక్కుంటాను సరే అని వెళ్ళారు. 42 కిలోమీటర్లు పొద్దున బయలుదేరితే సాయంత్రాన్ని చేరింది. అదే ఊరు బాలి అని అన్నారు. వెళ్ళింది. థామస్ చార్ల్స్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది. ఆయన పెద్ద ఆయన బయటకు వచ్చాడు. ఏం కావాలన్నాడు. సార్ నా పేరు మేరీ జోన్స్, పలానా ఊరు నుంచి వచ్చాం, ఇవ్వండి పైసలు, ఈ పైసలు తీసుకొని నాకు బైబిల్ ఇవ్వండి అని అంటే ఆయన మారు మాట అనకుండా అమ్మ సారీ బైబిల్స్ అయిపోయినాయి అని అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మేరీ జోన్స్ కాళ్ళకి చెప్పులు కూడా లేవు, రాళ్ల గుండా నడుచుకుంటూ వచ్చింది. రోడ్డు కూడా కాదు, అది అడ్డంగా పడి నడుచుకుంటూ వచ్చింది. అది పరిస్థితి. ఆమె బయట కూర్చొని ఇలాగా ఏడుస్తూ ఉంది. చార్ల్స్ థామస్కి బాధ అనిపించింది. లోనకి వెళ్ళి బైబిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదిగో అమ్మ బైబిల్ అన్నాడు. అంకుల్ నేను ఇందాక అడిగితే లేదన్నారు. ఎందుకన్నారు అంకుల్ అంటే నేను చెప్పింది అబద్ధం కాదు, లేదు. మరి ఇది ఎలా వచ్చిందన్న, ఇది నా బైబిల్, అమ్మే బైబిల్ కాదు, నీకు ఇచ్చేస్తాను, నిన్ను చూస్తే నాకు బాధ కలుగుతుంది, తీసుకుపో అని అన్నారు. ఆ బైబిల్ తీసుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి నడుచుకుంటూ వచ్చి ప్రతిరోజు 4 నుంచి 5 గంటలు చదివేదంట ఆ బైబిల్. మేరీ జోన్స్ చచ్చిపోయింది. మేరీ జోన్స్ చచ్చిపోయి ఇప్పటికి 225 సంవత్సరాలైంది. మార్చి నెలలో నేను ఇంగ్లాండ్ వెళ్ళాను. అక్కడ బ్యాంక్ ఆఫ్ బార్క్లేలో ఈమె చదివినటువంటి బైబిల్ అద్దాల పెట్టిలో పెట్టి దాన్ని బంగారు తాళం పెట్టారు. ఏ అంటే 225 సంవత్సరాలు రోజుకి 5 గంటలు చదివినటువంటి మేరీ జోన్స్ బైబిల్ 42 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి 5 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న బైబిల్ అది. మేరీ జోన్స్ జీవితం అక్కడితో ఆగిపోలేదు. వేల్స్కి చెందినటువంటి ఆ మేరీ జోన్స్ జీవితం ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే చార్ల్స్ థామస్ అనేటువంటి ఆయన బైబిల్ కోసం పరితపించే ఇలాంటి వాళ్ళ కోసం బైబిల్ దొరికేటట్లు చేయాలని బైబిల్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. మీ బైబిల్ తెరవండి, మొదటి పేజీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఆ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉండడానికి కారణమే మేరీ జోన్స్. ప్రపంచంలో ఎక్కడైనా బైబిల్ ముద్రించబడుతుందంటే దానికి కారణం మేరీ జోన్స్. బైబిల్ కోసం పరితపించడం బట్టి మేరీ జోన్స్ జీవితం ఫలభరితం అవటమే కాదు, ప్రపంచానికి ఫలాన్ని ఇచ్చింది ఆమె. ఇలాంటి కథలు కొన్ని మీకు చెప్తాను. సరే, అసలు బైబిల్ అంటే ఏంటి, బైబిల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మాట. అసలు మొట్టమొదటిగా ప్రపంచంలో కాగితం, పేపర్ తయారు చేసింది ఈజిప్ట్ దేశంలో. కొన్ని సందర్భాల్లో ఈజిప్ట్ కంటే చైనా వాళ్ళు ముందు చేశారని వాదిస్తూ ఉంటారు, కానీ మనకి చారిత్రకమైన రుజువులు అయితే లేవు. అయితే ఇప్పుడు మనం ఈ బైబిల్లో ఒక్కొక్క దాన్ని పట్టుకుంటే దాన్ని ఏమంటాం, మనం ఏమంటారు చెప్పండి, నాకు కరెక్టే చెప్పారు, చెప్పండి. పేపర్, అది పేపర్. ఓకే, ఈ పదం పేపర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈజిప్ట్ దేశంలో నైలు నదికి అటు ఇటు కూడా గడ్డి పెరుగుద్ది. ఓకే, గడ్డి, దాన్ని గడ్డి అని చెప్పాలి మన దాంట్లో, జనపనార అని అంటారు. లోన నీళ్లుగా ఉంటుంది, బయటికి ఆకులు లెక్క ఉంటుంది అన్నట్టు, ఇంత ఉబ్బినట్లు ఉంటుంది అన్నట్టు. మన అరటిది ఉంటుంది అట్లా ఉంటుంది, చాలా పెద్ద పెద్ద, అంటే పొడుగ్గా వస్తుంది ఆకు ఇట్లా. అయితే దాన్ని కట్ చేసి పైది కిందది గ్రీన్ది తీసేస్తే మధ్యలో స్పాంజ్ లెక్క ఉంటుంది, స్పాంజ్ లెక్క. దాన్ని వరుసగా పేర్చి, అర్థమైందా, పైన కింద గట్టిగా నొక్కేసి దానిపైన గమ్ము పూసేస్తే అది, దాన్ని వాళ్ళు పేపర్ అన్నారు.
ఎందుకన్నారంటే దాన్ని పేపర్ అని, ఆ చెట్టుని వాళ్ళు పేపరస్ అంటారు. ఆ చెట్టు పేరు పేపరస్. పేపరస్లోంచి వచ్చింది కాబట్టి పేపర్ అంటాం మొదలుపెట్టు. ప్రపంచం అంతటికి కూడా పేపర్ అని అన్నారు. మనం తెలుగులో పేపర్ అనకూడదు, ఏమనాలా? కాగితం అనాలి. కానీ మనం తెలుగు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేనికైనా చివర ఊ పెడితే అది తెలుగు అనుకుంటాం. చివర ఊ పెడతాం అంటే ఏంటి తెలుసా? పెన్ ఇంగ్లీష్, దానికి చివర ఊ పెట్టి పెన్ను అంటే తెలుగు అయిపోతుంది. రోడ్ ఇంగ్లీష్, దానికి చివర ఊ పెట్టాం అనుకో రోడ్డు అంటే అది తెలుగు అయిపోద్ది. రోడ్డు తెలుగు కాదు, అది ఇంగ్లీష్. రహదారి అనాలి, అర్థమైందా? పెన్ను తెలుగు కాదు, అది ఇంగ్లీషే. కలము అనాలి. కానీ మనం చివరిలో ఊ పెట్టి తెలుగు అనుకుంటాం. అలాగే దీనికి పేపర్కి ఊ పెట్టారు, పేపరు అని. అది సింపుల్గా అర్థమైందా? అది ఆ విధంగా పేపర్ అనేటువంటి పదం మనకి ఈజిప్ట్ దేశం నుంచి వచ్చింది. అయితే ఈ పేపర్ని 2-3 కలిపితే గనక వాళ్ళు బిబ్లియాస్ అనేవాళ్ళు. బిబ్లియాస్ అనే మాటకి 4 భాషల్లో, హీబ్రూ, గ్రీక్, లాటిన్, ఈజిప్ట్, ఈ 4 భాషల్లో ఒకే ఒక అర్థం. ఏంటి అర్థం అని అంటే పుస్తకము అని అర్థం. పుస్తకం, బిబ్లియాస్ అంటే పుస్తకం. ఇప్పుడు మీ దోస్త్ ఎవరన్నా వచ్చి మీ ఇంటికి బుక్ ఇవా అని అడిగారు అనుకో, మీ రియాక్షన్ ఏంటి చెప్పండి నాకు. మీ దోస్త్ ఎవరన్నా మీ ఇంటికి వచ్చి బుక్ ఇవా అని అడిగారు అనుకో, మీ రియాక్షన్ ఏంటి? ఏ బుక్కు అని అడుగుతారు, అంతే కదా? ఎందుకంటే బుక్కి ముందో వెనక ఏదో ఒకటి కలపాలి. ఇంగ్లీష్ బుక్కా, రఫ్ బుక్కా, తెలుగు బుక్కా, సైన్స్ బుక్కా, ముందు వెనక ఏదో ఒకటి పెట్టాలి. పెట్టకపోతే బుక్ అనే మాటకి అర్థం లేదు. అర్థమైందా? ప్రపంచంలో ముందు వెనక ఏమీ పెట్టకుండా బుక్ అని పిలిచేది ఒక్క బైబిల్నే. బైబిల్ అన్న మాటకి అర్థం ఏంటి తెలుసా? ద బుక్, పుస్తకము అని అర్థం, అంతే. అయితే మీరు అనుకోవచ్చు, సార్ హోలీ బైబిల్ అని పెడతారు కదా. అయితే ఒక మాట చెప్తాను బాయ్. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం కదా, రైల్వే స్టేషన్లో ఒక బోర్డు నాకు ఎప్పుడు నవ్వు వస్తుంది. ఏంటో నవ్వు వస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ఈ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి సిడి ఉంటుంది కదా, మెట్లు. ఈ పక్క ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి మెట్లు అని పెడతాడు. అదే పెట్టకపోతే మనకి తెలీదా? మీరు చూసినా ఎప్పుడైనా బోర్డు? ఎందుకు పెడతాడో అర్థం కాదు. ఉండేది 2 ప్లాట్ఫామ్లు. పోనీ ఏమన్నా 10 ప్లాట్ఫామ్లు ఉంటే అన్న ఇది ఏ ప్లాట్ఫామ్కి వెళ్తుంది అని చూస్తే మనకు అర్థం ఉంటుంది. మహబూబాబాద్కి ఎన్ని ఉంటాయి బాయ్? ప్లాట్ఫామ్ 2 ఉంటుంది. ఈ పక్క పోతే అటు బాస్, అంతే. మెట్లు ఎక్కితే అటు దిగుతాం, అటు ఎక్కితే ఇటు వస్తాం. ఇక దీనికి ఏమైనా వేరే గమ్యం ఉంటుందా? ఉండదు. అన్న అడిగెళ్ళింది అది పోలీసు వాడు అని ఉంటాడా దారి చూపిస్తానికి? ఏముండేది. అయినప్పుడు కోడ్ పెడతారు ఆ ప్లాట్ఫామ్కి మెట్లు అని. చెప్పాలా? చెప్పకల. అయితే హోలీ అని పెట్టినా పెట్టకపోయినా అది హోలీనే, దానికి పెద్ద పెట్టాల్సింది ఏం లేదు. కాకపోతే ఫీల్ అవుతారని పెట్టారు. అయితే కొన్ని బైబిల్స్ ఆ హోలీ అనే పదం కూడా తీసేసి ముద్రిస్తారు, ద బైబిల్ అని అంటారు. బస్, తప్పేం లేదు. అయితే పక్కా. అయితే నేను ఎందుకని ఇంతసేపు దీని గురించి చెప్తానంటే, మీకు మోషే తెలుసు కదా. మోషేని దేవుడు మొట్టమొదటిసారిగా ఎన్కౌంటర్ చేసింది ఎక్కడో తెలుసా? మండుచున్న పొద. ఈ మండుచున్న పొద దగ్గర ఉన్నప్పుడు మోషే ఒక ప్రశ్న అడిగాడు, నీ పేరేంద్రబాయ్ అని అడిగాడు. ఎవరిని? దేవుణ్ణి. ఇక దేవుడు నా పేరేంటంటే వీడికి ఏం చెప్పాలా అని ఆలోచించాడు. ఎందుకు ఆలోచించాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ పేర్లు ఉన్నాయి కదా, మీ అందరికీ పేర్లు ఎవరు పెడతారు? మీ అమ్మ పెడుతుంది, మీ నాయన పెడతాడు, మీ తాత, మీ బాబాయ్, మీ పిన్ని. అంటే మీకు పేరు పెట్టినోళ్ళు మీ తర్వాత పుట్టినోళ్ళ, మీ ముందు పుట్టినోళ్ళ? అంతే. మీ తర్వాత పుట్టినోడు మీకు ఎవరైనా పేరు పెడతాడా? పెట్టాడు. ఎలా పెడతాడు? మీ ముందు పుట్టినాడు. మరి దేవుని కంటే ముందు ఎవడన్నా ఉన్నాడా? మరి ఎవడు పెడతాడు? పెట్టేది లేదు. అందుకే ఏమన్నాడు తెలుసా? అరే నాకు పేరు పెట్టేటవాడు ఎవడు లేడురా, నా ముందు ఎవడు లేడు. డేవిడ్ అనేవాడికి సన్న పుట్టాడు అనుకో, డేవిడ్ సన్ అనొచ్చు. జాన్ అనేవాడికి సన్న పుట్టాడు అనుకో, అని జాన్ సన్ అనొచ్చు. నేను ఎవరికి కొడుకుని కాదు, నాకు ఎవడో బాబు కాదు, నా ముందు ఎవడు లేడు, నాకు ఎవడు పేరు పెడతాడురా? నన్ను ఎవరితో పోలుస్తారు? నన్ను పోల్చడానికి ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు కొంతమందికి జాన్ వెస్లీ అని పేరు పెడతారు, అర్థమైందా? థామస్ అని పేరు పెడతారు,
అంటే ఏంటి, ఇటు థామస్ లెక్క అవ్వాలా, ఇటు జాన్ వెస్లీ లాగా అవ్వాలా, మేరీ జోన్స్ లెక్క అవ్వాలా, ఇలా పేర్లు పెడతారు. నా ముందు ఎవడన్నా ఉంటే ఆ లెక్క అవ్వాలని ఉంటుంది. నా ముందు ఎవడు లేడు, నేను ఎవరిని లెక్క అవుతా, నన్ను ఎవరితో పోలుస్తావు అని చివరికి ఒకటే మాట అన్నాడు. ఏమన్నా అడుగుతా, నేనంటే నేనే బై అని అన్నాడు. నేనంటే నేనే, నేనంటే నేనే అనేది దేవుడైతే నేనంటే నేనే అంటది బైబిల్. దేవునికి ఇంకోటితో ఎట్లా పోల్చలేమో బైబిల్ని కూడా ఇంకెవరితో పోల్చలేము. బైబిల్ ఓకే. ఈ పేపరస్ మీద, కాగితం మీద దాని ఏమంటారంటే ఇంకులో ముంచి రాసేది ఉంటుంది. ఆ విధంగా బిబ్లియాస్ అనే పదం వచ్చింది. దాన్ని మొట్టమొదటిసారిగా బైబిల్కి ఉపయోగించారు. ఓకే రైట్. ఈ బైబిల్ని మనం ఏమనొచ్చు, బైబిల్ని ద కలెక్షన్ ఆఫ్ బుక్స్ అంటారు. కలెక్షన్ ఆఫ్ బుక్స్ అంటే కొన్ని పుస్తకాల యొక్క సముదాయం. బైబిల్ అనే పదం ఎక్కడికి వెళ్ళి వచ్చింది. బైబిల్ కలెక్షన్ ఆఫ్ బుక్స్, మొత్తం 66 పుస్తకాలు కలిస్తే ఒక పుస్తకం అయింది. ఓకే. ఈ 66 పుస్తకాలని ఒకటే అంటాం. ఎందుకని అంటాము అని అంటే చిన్న మాట, ఆడవాళ్ళకి బాగా అర్థమవుతుంది. మీకు ఈ పూసల గొలుసు ఉంటుంది కదా, పూసల గొలుసు కొనుక్కోవడానికి వెళ్తారు. అయితే దారం కనబడుతుంది, పూసలు కూడా కనబడతాయి. దారం కనబడుతున్న పూసల గొలుసు ఎవడైనా అమ్మితే కొనుక్కుంటారా? దారం కనబడుతూ ఉంటుంది బయటికి, కొనుక్కోరు. ఎందుకని కొనుక్కోరు? దారం కనబడితే గలీజ్ ఉంటుంది. అందుకని దారం తీసే అన్నాం అనుకో, అది గొలుసు అవుతుందా? అవ్వదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, గొలుసు అవ్వాలంటే దారం ఉండాలా, కానీ బయటికి అవ్వపడకూడదు. అది పరిస్థితి. బైబిల్ని ఒక ఆయన అన్నాడు తెలుసా, పూసలు దండారా బాయ్ అని అన్నాడు. దీనికి 66 పూసలు ఉంటాయి. ఈ 66 పూసల్ని ఒక దండలాగా చేసిన ఒక తాడు ఉన్నది. అది కనబడదు, జాగ్రత్తగా చూడాల, అప్పుడు తెలుస్తుంది ఈ తాడేంటో. ఏందన్నా ఆ తాడు అని అంటే యేసయ్య అనే తాడు. యేసయ్య అనే ఆ తాడు ఈ 66 పూసల్ని ఒక దండ లెక్క చేస్తాయి. అది చేసేది ఎట్లాగన్నా అని అంటే చెప్తాను చూడు సింపుల్గా. బైబిల్ని మొత్తం 5 ముక్కలు చేస్తాం. అంటే మొత్తం 66 చెప్పలేము కదా, చెప్పొచ్చు, ఇక టైం చాలదని 5 ముక్కలు చేస్తాం. పాత నిబంధన అంతా కూడా ఒకటే ముక్క. పాత నిబంధన అంతట్లో కూడా ఆది కాండం నుంచి మలాకి గ్రంథం దాకా ఒకటే విషయం. ఏసే వస్తాడు, రక్షకుడు వస్తాడు. దీన్ని ప్రవచనం అంటారు. పా అనే అక్షరం గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన అంతా కూడా ప్రవచనం. ఈ మొత్తం పాత నిబంధన అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే 4 పుస్తకాలను ఏమంటాం? సువార్తలు అంటాం. సువార్తల్లో యేసు ప్రభుని పరిచయం, ఈయనే బాయ్ ప్రవచించాం కదా, ఆయన పరిచయం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అపోస్తల కార్యం. అపోస్తల కార్యంలో ప్రచారం. ముందు చెప్పినాం కదా, ఆయన వచ్చాడు కదా, అరే వినడ్రా బాయ్. ప్రచారం, ప్రవచనం, పరిచయం, ప్రచారం. ఆ ప్రచారం తర్వాత వచ్చేటువంటి పత్రికలు ఉన్నాయా? రోమీలకు రాసిన పత్రిక నుంచి యోధా పత్రిక దాకా ఉన్నదే. ఈ పత్రికల్లో ప్రభావం, ఆ యేసయ్యను కలిగి ఉంటే మన జీవితం ఎట్లా ఉంటుంది, ప్రభావం. రైట్. ఇక చివరి ఒక్క పుస్తకం మిగిలిపోయింది, ప్రకటన గ్రంథం. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ప్రభుత్వం. బాగుందా? 5. మొదటిది చెప్పండి నాకు, ప్రవచనం. 2వది పరిచయం. 3వది ప్రచారం. 4వది ప్రభావం. 5వది ప్రభుత్వం. బస్ అన్నీ కూడా యేసు ప్రభు గురించే. ఈ 5 భాగాలుగా ఈ బైబిల్ని అంతా వివరించారు. కాబట్టి ఇవి వేరు పుస్తకాలైనా అర్థమైందా, అవన్నీ కలిస్తే ఒక దండ అవుతుంది. పూసలు వేరే, కానీ అన్ని పూసలు కలిస్తే కానీ దండ అవుతుంది. ఒక్కొక్క పూస పట్టుకొని దండ అంటే అవుద్దా? అవ్వదు. దాన్ని పూస అంటారు. మొత్తం 66 పూసలు కలిస్తే కనుక దాన్ని మనం దండ అని అనగలుగుతాం. సో ఇది మొదటిది. 2వది, దేవుని వాక్యం బైబిల్ కలెక్షన్ ఆఫ్ బుక్సే కాదు, ఇట్స్ అ లవ్ లెటర్. ఏంటది చెప్పండి నాకు? లవ్ లెటర్. ఎవరికి లవ్ లెటర్ రాశారు? దేవుడు మనకు రాశారు. అయితే ఒక మాట చెప్తాను, డీసెంట్ లవ్ లెటర్స్ ఉంటాయి. డీసెంట్ లవ్ లెటర్స్ ఎవరు రాస్తారు?
ఎప్పుడు రాస్తారు, దాంట్లో ఉండే విషయాలేంటి. డీసెంట్ అనే మాటకు అర్థం ఏంటి? ఎవరు రాశారనే దాన్ని బట్టి డీసెంట్ అవుతుంది. ఎప్పుడు రాశారనే దాన్ని బట్టి డీసెంట్, మంచిది. దాంట్లో ఉండేటువంటి కంటెంట్ ఏంటి అనే దాన్ని బట్టి. నేను లవ్ లెటర్స్ ఒక పుస్తకం చదివిన, భక్తుల మధ్యన ఉన్నటువంటి లవ్ లెటర్స్ అవి. జిమ్ ఎలియట్ అనేటువంటి ఆయన ఎలిజబెత్ ఎలియట్కి రాసినటువంటి ప్రేమ లేఖలన్నీ ఒక పుస్తకం లేఖంలా చేశారు. దాని పేరు ప్యాషన్ అండ్ ప్యూరిటీ. ఎవరైనా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉంటే చదువుకోండి, అర్థమైందా? అయితే ఈ లవ్ లెటర్స్ డీసెంట్ అని ఎప్పుడు అంటారో తెలుసా? వీళ్ళు రాస్తేనే ఆ లెటర్కి డీసెన్సీ వస్తుంది. ఎలా అంటే, భర్త భార్యకి రాస్తే అది లవ్ లెటర్ అవ్వదు. భర్త భార్యకి రాస్తే అది లవ్ లెటర్ అవ్వదు. అయితే ఎవరికో సైట్ కొడటానికి రాస్తే అది లవ్ లెటర్ అవ్వదు, డీసెంట్ కూడా అవ్వదు. అయితే లవ్ లెటర్ ఎప్పుడు అవుతుందంటే, ఎంగేజ్మెంట్ అయిపోయింది, మీ ఇద్దరి మధ్యన కమిట్మెంట్ సెట్ అయిపోయింది, ఇంకా పెళ్ళి అవ్వాల, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి లేఖల్ని లవ్ లెటర్స్ అంటారు. ఫియాన్సీకి రాసే ఉత్తరాన్ని లవ్ లెటర్ అంటారు. అది కరెక్ట్, డీసెంట్. నీకు రాయడానికి హక్కు ఉందా? ఉంది. రాయొచ్చా? రాయొచ్చు. ఎవరికి రాయాలి? ఫియాన్సీకి రాస్తే ఆ లవ్ లెటర్కి డీసెన్సీ ఉంటుంది. రెండోది, దాంట్లో ఉండాల్సినటువంటి కంటెంట్ ఏంటి? నీ బుగ్గలు బాగున్నాయి, నీ కాళ్ళు బాగున్నాయి కాదు, అది డీసెంట్ కాదు, అది అసభ్యమైనటువంటిది. డీసెంట్ ఎప్పుడవుతుందో తెలుసా? మనసులో ఉన్నటువంటి ఆశలు, చెయ్యాలనుకున్నటువంటి పనులు, భవిష్యత్తుకున్నటువంటి ప్రణాళికలు, వాటిని చెప్పుకుంటూ రాసేటువంటి ప్రేమ లేఖల్ని పవిత్రమైన ప్రేమ లేఖ అంటారు. ప్యాషన్ అండ్ ప్యూరిటీ అనే బుక్లో చూశాను. అయితే నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఉంది. ఎట్లా అంటే, నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళిన రోజు నా భార్య, అంటే అప్పటికి ఇంకా భార్య కాలేదు, నా భార్యకి పెట్టే రింగ్ టైంలో నా భార్యను చూశాను. అప్పుడు దాకా నేను చూడలేదు. అంటే మా మమ్మీ డాడీ చూస్తే నేను పెళ్లి చేసుకున్నాను అని కూడా కాదు, ప్రార్థన చేశాను బాగా. ఒక ప్రపోజల్ వచ్చింది, నాకు మనిషి బొమ్మొద్దు, మనిషి ఎలా ఉంటుందో నాకు వద్దు, మనిషికి ఉన్నటువంటి గుణగణాలు కావాలి, మనిషికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి, మనిషికి ఉన్నటువంటి తత్వం కావాలి. దాని గురించి ఎంక్వైరీ చేసిన, ప్రేయర్ చేసిన. ఈమె నా జీవిత పార్ట్నర్ అనే విషయం అర్థమైంది. మమ్మీ డాడీకి చెప్పిన, వెళ్ళి చూడండి అని. చూశారు, చాలా బాగుందిరా, నువ్వు వెళ్ళి చూస్తావన్నారు. ఏమాకలా, మీకు నచ్చితే అన్నీ ఓకే అయితే ఎంగేజ్మెంట్ పెట్టండి అన్నారు. ఎంగేజ్మెంట్కి వెళ్ళినాం, ఆ రోజే చూసినాను నేను, అప్పుడు దాకా చూడాలి. చాలా సస్పెన్స్ ఏంటంటే, ఎంగేజ్మెంట్కి వెళ్ళినా ఇంటి బయట వరండాలో అందరినీ కుర్చీ వేసి కూర్చోబెట్టారు, ఎదురుగా టేబుల్, పాస్టర్ గారు, ఇంకా ఇద్దరు పాస్టర్లు, ఇక జనం అంతా కూర్చున్నారు. నన్ను ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టారు, కార్నర్. ఇట్లా కూర్చున్నా, ఇక్కడ గుమ్మం, అర్థమైందా? ఈ మొత్తం పాటలు పాడారు, అంతా అయ్యారు. ఇప్పుడు అమ్మాయిని ప్రవేశపెట్టండి అని అన్నారు. ఇప్పుడు నేను ఎటు చూస్తాను? నేను ఆడదాన్ని అయితే కింద కూర్చునేవాడిని, నేను మోగోడిని కాబట్టి ఇట్లాగే చూడాలా. సో ఇట్లా చూస్తామన్నా, అంటే జీవితంలో మొదటిసారి బై చూసేది. ఎట్లా ఉంటుందో తెలియదు మనకి, అంటే కనీసం ఫోటో కూడా చూడలేదు, అర్థమైందా? ఎట్లా ఉంటుందా అని చాలా రకాల, గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఇది చూస్తామన్నా, ఆమె కర్టెన్ ఇట్లా తీసింది, కరెంటు పోయింది. ఒక క్షణం బాధ అనిపించింది, ఏంది ప్రభా కరెంటు పోయింది అనుకున్నా. అయితే ఒకటేంటంటే, చీకట్లోనే రింగ్ గింగ్ అంతా పెట్టించిండ్రు, అంతా బాగానే ఉంది, మనం లాభాన్లాగా ఏమైనా అవుతామా అనుకున్నాను, యాకోబులకు అనుకున్నా. అయిపోయిన తర్వాత ఏమన్నానంటే, నేను ఇంతో కొద్దిసేపు మాట్లాడాలి అని పైకి తీసుకెళ్ళారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఏంటనంటే, పైకి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో టేబుల్ పెట్టి, క్యాండిల్ పెట్టి, అటు ఇటు కుర్చీ పెట్టారు. క్యాండిల్ లైట్లో ఆమెను చూస్తూ మాట్లాడాను, మర్చిపోలేను అది. కరెంట్ ఉంటే అనుభవం నాకు ఉండేది కాదు, కరెంట్ లేదు కాబట్టి ఉందో అనుభవం. అప్పుడు అనిపించింది, దేవా నువ్వు చాలా రొమాంటిక్ ప్రభా నువ్వు అని. అప్పుడు అనిపించింది, తూ తో బహుత్ ఖతర్నాక్ హై యార్, యు నో వాట్ ఈస్ గుడ్, యు నో వాట్ ఈస్ బెస్ట్. ఓకే. అయితే
ఎంగేజ్మెంట్ అవ్వగానే అంతా అయిపోయింది. కింద మా మామగారు అన్నారు 3 వారాల్లో పెళ్ళి అన్నారు. నో 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 నో, ఈమెను ఫస్ట్ టైం ఇప్పుడే చూసినా, ఈమెతో ఇప్పుడే మొదటిసారి మాట్లాడినా. కాబట్టి ఈమె నేను ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. మినిమం 6 months గ్యాప్ కావాలన్నా అని అంటే కొంచెం కష్టమైంది. 2-3 పెద్దోళ్ళు వచ్చారు, వాళ్ళు ఒప్పించారు, ఓకే అని అన్నారు. 6 months గ్యాప్. ఈ 6 monthsలో ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం నేను లెటర్ రాసేవాడిని. ప్రతి సోమవారం, ప్రతి గురువారం నాకు లెటర్ వచ్చేది ఆమె దగ్గర నుంచి. ప్రతి వారం 2 లెటర్లు రాసుకున్నాం. ప్రతి వారం నేను రాసిన, ఆమె కూడా రాసింది. గలీజ్ ఉత్తరాలు ఏం కాదు, చాలా మంచిగా రాసుకున్నాం. ఎంత మంచిగా రాసుకున్నాం అంటే అవి ఇప్పటికీ దాచుకున్నాం ఉత్తరాలు. నా బిడ్డ పెళ్ళికి ముందు నా బిడ్డకి ఆ లెటర్స్ అన్ని గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. చదువు మమ్మీ, మమ్మీ నేను ఎట్లా రాసుకున్నావు చూడండి. ఇట్స్ ఎ డీసెంట్ లవ్ లెటర్. మా ఆశయాలు, మా కోరికలు, ఏం చేయాలనుకుంటున్నాం, మా ఇంట్లో వాళ్ళ గురించి నేను చెప్పా, ఆమె ఇంట్లో వాళ్ళ గురించి ఆమె చెప్పింది. ఎవ్రీథింగ్ క్లియర్. దేవునికి, మనకి, యేసయ్యకి, సంఘానికి ఎంగేజ్మెంట్ అయింది. పెళ్ళయిందా? అవ్వాల. 2 రకాల్లో అవుద్ది. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యన ఉండేటువంటి లెటర్స్ని లవ్ లెటర్స్ అంటారు. అదే ఇది. లవ్ లెటర్స్లో ఏముంటాయి తెలుసా? నువ్వు నాదానవే, కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా ఉండాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు కూడా అదే అంటాడు. నువ్వు నాదానవే కాబట్టి నీ లైఫ్ ఇట్లా ఉంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. బైబిల్ అదే ఉంటుంది. నేను నీవాడినే, నా తత్వం ఇలా ఉంటుంది, నా హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, నా మేనరిజం ఇలా ఉంటుంది, మన ఇల్లు ఇలా ఉంటుంది, మన జీవితం ఇలా ఉంటుంది. బైబిల్లో కూడా అదే ఉంటుంది. ఇట్ ఈస్ గాడ్స్ లవ్ లెటర్ టు యూ అండ్ టు మీ. లవ్ లెటర్ ఎవడైనా సరే ఇట్లా చదివి మధ్యలో అటు ఇటు చూస్తాడా? చూడడు. లవ్ లెటర్ చదివి అంటాడా? అసలు చదివితే ఎట్లా ఉంటుంది? బాడీ అంతా పులకరిస్తుంది. బైబిల్ని ఆ స్థాయి దాకా చదివే గుణం లేకపోతే నువ్వు దేవునితో రిలేషన్లో లేవు అని అర్థం. దేవునితో రిలేషన్లో ఉంటే లవ్ లెటర్ చదువుతూ ఉంటే పులకరిస్తుంది. మీకు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, రిలేషన్ మంచిగా ఉన్నప్పుడు మెసేజ్ వస్తే, చిన్న మెసేజ్, గుడ్ మార్నింగ్ బంగారం, ఇంతే 3 వర్డ్స్ ఉంటాయి. 30 సార్లు చదువుతాడు. దాంట్లో పెద్ద విషయమే ఉంది. కానీ ఎవ్రీ టైం చదివినప్పుడు ఒక యాంగిల్ అనిపిస్తుంది. బైబిల్ అలాంటిది. అదే బైబిల్. ఎన్నిసార్లు చదివినా అనుభూతి అనిపించాలి. అది రిలేషన్లో వస్తుంది, థియాలజీలో కాదు. టెక్నాలజీలో లేదు అనుభూతి, రిలేషన్లో ఉన్నది. నెంబర్ 2, ఒకవేళ ఒక బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్తో కానీ మంచి రిలేషన్లో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ బంగారం 33 సార్లు చదివితే, ఎప్పుడైనా చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చిందనుకో, గుడ్ మార్నింగ్ బంగారం వస్తుంది, నోటిఫికేషన్లో చూస్తావు అంతే, మెసేజ్ కూడా ఓపెన్ చేయవు, బ్లూ టిక్లు వెళ్తాయేమో అని. మీలో కొంతమంది దేవునికి దూరం అయినప్పుడు చదవబుద్ధి అవుతుంది బైబిల్. ఐఎమ్ జస్ట్ గివింగ్ మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను. నువ్వు ప్రేమించే వ్యక్తిని కలుసుకోవడానికి టైము రైము ఆలోచించు. నేను నిన్న ఖమ్మంలో ఉన్నా. నిన్న మార్నింగ్ రాత్రి మదిరి దగ్గర సిరిపురంలో మాట్లాడి ఆవిడకి వచ్చి ఆవిడకి 1 o'clock అయింది. అర్థమైందా? పొద్దున్న 5:30కి చర్చిలో మాట్లాడాలి. పొద్దున్న 5:30కి చర్చిలో మాట్లాడి వచ్చిన పొద్దున. అయితే 1 o'clockకి వాళ్ళు టాపిక్ చెప్పారు. అన్న, రోమన్స్లో అపోస్తల కార్యంలో ఈ అధ్యాయం మీద మేము ప్రతిరోజు స్టడీ చేస్తున్నాం. అక్కడికి వచ్చినాం. సరే కొద్దిసేపు ప్రిపేర్ అయినా, పడుకున్నా. మహా అయితే 2 o'clock ఎప్పుడో పడుకున్నా. 3:30కి టపాసులు పేలుస్తున్నారు. ఏంద్రాబాయ్ ఇది అని అనుకున్నా. అరుస్తున్నారు, ఓ అని అరుస్తున్నారు. 3:30కి ఇంత అర్ధరాత్రి ఏంద్రాబాయ్ అడిసేది? ఎవడన్నా పోతే కనుక పొద్దున సమాధి చేస్తారు, ఈ రాత్రి ఎవడన్నా చేస్తాడా? పెళ్లి జరుగుతుందేమో అనుకున్నా. ఇక ఎందుకైనా మంచిదాన్ని కిటికీ తీసి చూస్తే అప్పుడు అర్థమైంది, జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అంట. అరే మీకు అర్థమయ్యే భాష చెప్తున్నాను బాయ్. 3 బజే
3 బజే పోరగాళ్ళ లైన్లో నుంచున్నారు వాళ్ళ హీరో సినిమా చూడటానికి. నేను చూస్తూ ఉన్నాను, 45 minutes చూసినా టికెట్లు దొరక్క బాధపడి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 3 వచ్చి నీకోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ఆయన ఒక ప్రేమ లేఖ రాస్తే దాన్ని చదవటానికి టైం లేదంటే ఏమనాలి రా నేను? ఏమనాలా? అర్థమవుతుందా? ఇట్ ఈస్ గాడ్స్ లవ్ లెటర్, దేవుని ప్రేమ లేఖది. ఓకే, సో దాట్ ఈస్ బైబిల్. సో ఇప్పటికి 2 చెప్పినాం. బైబిల్ గురించి మనుషులు చెప్పిన మాట, బైబిల్ అనే పదం ఎట్లా వచ్చింది, బైబిల్లో ఉండేటువంటి విషయాలు ఏంటి. బైబిల్లో అటు దేవుడు ఇటు మానవుడు ఇరువురు ఉన్నారు. నిన్న యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పా. యేసు ప్రభు ఎందుకు ప్రత్యేకమైన వాడంటే, ఆయన ఒక పక్కన దేవుడు చేపట్టుకోగలడు, ఇంకో పక్కన మానవుడు చేపట్టుకోగలడు, ఇరువురిని కలపగలడు. బ్రిడ్జ్. బైబిల్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ గాడ్. మానవునికి దేవునికి మధ్యలో ఉండేటువంటి వారధి బైబిల్. అందుకనే బైబిల్ ప్రత్యేకమైనది. బైబిల్లో మానవుడికి ఉండేటువంటి ప్రతి ఆలోచనకి జవాబు ఉన్నది, ప్రతి ప్రశ్నకి జవాబు ఉన్నది. ఎందుకంటే మానవుల్లోంచి పుట్టుకొచ్చింది కాబట్టి. బైబిల్లో ఉన్నటువంటి జవాబులు స్థిరమైనవి. సంవత్సరాలు గడిచినా, యుగాలు మారినా, సంస్కృతులు మారినా, తరాలు మారినా, భాషలు మారినా, జవాబు మాత్రం ఒకటే. బేఫికర్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే అది దేవుని మాట కాబట్టి. అది విషయం. సో దైవ ప్రమేయం, మానవ ప్రమేయం 2 కూడా ఉన్నాయి. సో బైబిల్ని మొదట రాశారు. 66 పుస్తకాలని 40 మంది రాశారు. బైబిల్ ఎందుకు గొప్పది అనంటే, ఈ బైబిల్ రాసినటువంటి వాళ్ళు వేరు తరాలలో ఉన్న, వేరు పరిస్థితుల్లో ఉన్న, బైబిల్లో ఉన్నటువంటి సమాచారం ఒకటిగానే ఉన్నది. ఒక చిన్న మాట చెప్తాను చూడండి. బైబిల్ని వేరు వాళ్ళు రాశారు అని అనటానికి విచిత్రం ఏంటంటే, బైబిల్ రాసిన దాంట్లో ఒక ఆయన పేరు మోషే. మీకు మోషే తెలుసు కదా, 5 పుస్తకాలు రాశాడు. మోషే బాగా చదువుకున్నవాడు. ఆయన ఇంజనీర్, పిరమిడ్లు కట్టించాడు. ఆయన ఫైటర్, ఒక్క షాట్లో మనిషిని చంపేశాడు. ఆయన మేనేజర్. వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ మొదటిసారిగా పెట్టింది ఆయనే. గొప్ప వ్యక్తి, విద్యావేత్త, సకల విద్యల్లో ప్రావీణుడు. అలాంటి వాడు పుస్తకాన్ని రాశాడంటే ఓకే. ఆయనతో పాటు రాసిన ఇంకొక ఆయన ఎవరు తెలుసా? పాత నిబంధన ఆమోస్ ఏం చేసేవాడు? పల్లీలు ఎత్తుకునేవాడు. పల్లీలు బుట్ట మోసేవాడు, తట్ట మోసేవాడు. ఒక తట్ట మోసేవాడు, ఒక ఇంజనీర్, ఇద్దరు కలిసి ఎవడన్నా పుస్తకం రాస్తాడు అబ్బాయి. కానీ ఆమోస్ రాసిన భాగాన్ని ఎంత పవిత్రంగా చదువుతామో, మోషే రాసిన భాగాన్ని కూడా అంతే పవిత్రంగా చదువుతాం. సొలొమోను, ఆయనంతటి జ్ఞానవంతుడు ఇంకొకడు లేడు, దునియాలో లేడు, మహాజ్ఞాని. కాబట్టి ఆయన రాసిన సామెతలు చదువుతాం, ఆ సూపర్ రబాయ్ అనుకుంటాం. ఆ పక్కనే కీర్తనలు ఉంటాయి. అది ఎవరు రాశాడు? వాళ్ళ నాయన రాశాడు, దావీద్. ఏమండి, సొలొమోన్ గారు ఏంటండి? ఆయన జ్ఞాని అండి. మరి దావీద్ గారు ఏంటండి? ఆయన గొర్రెలు కాపరండి, గొల్లోడు, గౌడ తెలంగాణ భాషలో. బస్ ఆయన యాదవ్, గౌడ కాదు, యాదవ్, ఒక యాదవ్. ఆయన రాసిండు. దావీదు రాసిన భాగాన్ని ఎంత పవిత్రంగా చదువుతామో, సొలొమోన్ రాసిన భాగాన్ని అంతే పవిత్రంగా చదువుతాం. కొత్త పెందలకు వద్దాం. పౌలు, నేను అక్కడ చెప్పాను, PhD చేశాడు, సుబ్బర్రాబాయ్ అనుకుంటాం. ఆయన పక్కన ఎవడు ఉంటాడు? పేతురు. ఆయన ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. మత్తాయి, మన ACTO గారండి, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. మనవాడికి బ్యాంకింగ్ అనే బాగా తెలుసు. ఆయన పక్కనే ఎవడున్నాడు? లూకా. ఆయన ఏంటి? డాక్టర్ గారు. వేరు వృత్తులు, వేరు విద్యలు, కానీ సమాచారం ఒకే విధంగా ఉన్నది. కొంతమంది ప్రయాణం చేస్తూ రాశారు, కొంతమంది యుద్ధాల్లో ఉండి రాశారు, కొంతమంది జైల్లో ఉండి రాశారు, కొంతమంది టెన్షన్లో ఉండి రాశారు, కొంతమంది సాఫీగా కూర్చొని ద్రాక్షారసం తాగుతూ రాశారు. పరిస్థితి లేదైనా విషయం మాత్రం అదే. వాళ్ళని మొదట
బైబిల్ని ఎట్లా రాసేవాళ్ళు అంటే, ఈ జంతువుల యొక్క చర్మం ఉంటుంది కదా, ఆ చర్మాన్ని వరుసగా పెట్టి దాని మీద రాసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాటిని చుట్టలు అనేవాళ్ళు. చుట్టలు, స్క్రాల్స్ ఇంగ్లీష్లో, చుట్టలు. ఇది ఆ చుట్టల్ని బాణల్లో పెట్టి దాచిపెట్టేవాళ్ళు. అయితే ఒక చుట్ట మీద, అంటే ఈ జంతువు యొక్క చర్మం మీద రాస్తే 40 సంవత్సరాలు ఉంటుంది అంతే. 40 సంవత్సరాల తర్వాత అది పాడైపోతుంది. అది పాడవక ముందే దాన్ని ఇంకొకటి కాపీ చేయాలి. ఆ కాపీ చేసే వ్యక్తిని స్క్రైబ్ అంటారు. యాజకులు, ఇప్పుడు పేరేనన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు అంటారే, శాస్త్రి చేసే పని ఏంటంటే బైబిల్ని కాపీ చేస్తూ ఉంటారు. వీటిని వాళ్ళు కాపీ చేసేటప్పుడు చాలామంది ముస్లింలు ఏమని చెప్తారంటే, సార్ బైబిల్ ఒరిజినల్ రైటే, వీళ్ళు కాపీలు చేసేటప్పుడు తప్పులు అయిపోయినాయి అందుకే పోయినాయి అంటారు. కాపీలు చేసేటప్పుడు తప్పులు అవ్వడానికి వీల్లేదు. ఎందుకు అవ్వడానికి వీల్లేదనంటే, కాపీ చేయడానికి ముందు స్క్రైబ్, ఒక శాస్త్రి 7 మార్లు స్నానం చేయాలి. 7 మార్లు గుహలోకి వెళ్ళి కూర్చొని బట్టలన్నీ ఇప్పేయాల, నగ్నంగా కూర్చొని రాస్తాడు. రాసేటప్పుడు మనం జ్ఞాపకాల్లోంచి రాస్తాం. అంటే ఏంటి తెలుసా, బోర్డు మీద ఇండియా ఈజ్ మై కంట్రీ అని చదివా అనుకో, అది మీ బుర్రలోకి వెళ్తుంది, రాస్తాం. కానీ వాళ్ళు జ్ఞాపకాల్లోంచి రాయకూడదు. IINNDD కాపీ అలా చేయాలి. సో ఆ విధంగా ఒక పేజీ కాపీ అయిన తర్వాత దాన్ని ఇంకొక స్క్రైబ్కి ఇస్తాడు, ఇంకో శాస్త్రికి. అతను ఏం చేస్తాడు తెలుసా, ఒరిజినల్ దాంట్లో అక్షరాలు, దీంట్లో అక్షరాలు లెక్క పెడతాడు. ఒక అక్షరం ఎక్కువైనా ఒక అక్షరం తక్కువైనా కాగితాన్ని చింపేస్తాడు. ఆల్టర్నేట్ అక్షరాలు వెరిఫై చేస్తాడు. ఒక్క అక్షరం తేడా వచ్చినా అవతల పడేస్తాడు. అంత జాగ్రత్తగా కాపీ చేసుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళు కాపీ చేసేటప్పుడు, రాసేటప్పుడు రాజుగారు పిలిచిన తలెత్తి పలకరించకూడదు. పూర్తి చేసిన తర్వాతే పలకరించాలి. అంత జాగ్రత్తగా బైబిల్ని కాపీ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి బైబిల్లో తప్పులు ఉండటానికి వీల్లేదు. పాత నిబంధనని హీబ్రూ భాషలో రాశారు. అది అంతర్జాతీయ భాష. అలెగ్జాండర్ చక్రవర్తి అయిన తర్వాత ప్రపంచానికి అంతర్జాతీయ భాషగా గ్రీక్ భాషని చేశాడు. గ్రీకు భాష వచ్చిన తర్వాత కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాశారు. అయితే బైబిల్లో కొన్ని అధ్యాయాలు మాత్రమే. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, తర్వాత ఎజ్రా గ్రంథంలో 1 అధ్యాయం, తర్వాత కొత్త నిబంధనలో కొన్ని భాగాలు, ఇవి మాత్రమే అరమేయిక్ భాషలో రాశారు. కాబట్టి 3 భాషల్లో అని చెప్పచ్చు. హీబ్రూ, గ్రీక్ ప్రాథమికమైన భాష, మూడోది అరమేయిక్ భాష. ఇది మీ బైబిల్లో మొదటి పేజీ చూడండి, మొదటి పేజీ. దీన్ని ఎక్కడి నుంచి తర్జుమా చేశారనే దగ్గర రాస్తారు. ఆదిమ హీబ్రూ, గ్రీక్ భాషల నుంచి. అది తొలి. ఏ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసినా ఆదిమ భాషల్లోంచే చేస్తారు. ఓకే, ఈ ప్రాంతంలో బంజారా భాషలో బైబిల్ని తర్జుమా చేశారు. ఓకే, లాల్ సింగ్ లాజరస్ గారు కొత్తగూడెంలో పాస్టర్గా ఉన్నప్పుడు, ఆయన ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు బంజారా బైబిల్ని తర్జుమా చేయటం అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ బంజారాస్ ఎక్కువ ఉంటారు కాబట్టి. అయితే మనము పాలవంచి నుంచి సత్తుపల్లి వెళ్ళేటువంటి దారిలో, అర్థమైందా, లంకాలపల్లి అని ఒక ఊరు వస్తుంది, లంకాలపల్లి. ఓకే, లంకాలపల్లిలో దేవ జ్ఞానవరం అనేటువంటి ఆయన కోయ భాషలో బైబిల్ని తర్జుమా చేశారు. కొత్త నిబంధన అయింది, ఇప్పుడు పాత నిబంధన అవుతూ ఉంది. కోయ భాష ఈ ప్రాంతాల్లో, ఈ భాషల్లో బైబిల్ తర్జుమా అవుతుంది. మనము కుంట ఆ ప్రాంతానికి వెళ్తే గొత్తికోయ అనేవాళ్ళు ఉంటారు. కుంట దగ్గర శబరీనది ఉంటుంది. శబరీనద అవతలకి వెళ్తే బోండోస్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, ఇవన్నీ జాతులు. ప్రతి ఒక్కరికి ఒక భాష ఉంటుంది. ఈ బైబిల్ ఆ భాషల్లోకి తర్జుమా చేస్తారు. ఒక్క బైబిల్ తర్జుమా అవడానికి 25 నుంచి 40 సంవత్సరాలు పడుతుంది. 25 నుంచి 40 సంవత్సరాలు. ఎంత కష్టపడతారో ఆలోచించండి. ఎంత కష్టపడితే మీ చేతుల్లోకి బైబిల్ వచ్చిందో చూడండి. సరే, పాత నిబంధన అంతా హిబ్రూలో ఉండేది, కొత్త నిబంధన గ్రీకులో ఉండేది కదా. క్రీస్తు పూర్వం 300 ప్రాంతంలో ఈజిప్ట్ దేశంలో అలెగ్జాండ్రియా అనేటువంటి ఊర్లో అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నప్పుడు పాత నిబంధన అంతటిని కూడా గ్రీక్లోకి తర్జుమా చేసేశారు. సో యేసు ప్రభు వచ్చే టైంకే గ్రీక్ భాషలో ఉండేది. ఆ తర్వాత జెరోమ్
అనేటువంటి ఆయన లాటిన్ భాషలోకి బైబిల్ని తర్జుమా చేశాడు బెత్లెహేం అనేటువంటి ఊరిలో. తర్వాత 1400వ సంవత్సరం వరకు బైబిల్ని ఎవరూ ట్రాన్స్లేట్ చేయలేదు. 380 నుంచి 1400 దాకా 1000 సంవత్సరాలు బైబిల్ జోలికి ఎవరు వెళ్ళలేదు. ఓకే, బైబిల్ని తర్జుమా చేయనివ్వకుండా ఉండటానికి కొంతమంది కారకులు అయ్యారు. ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కారకుడు బైబిల్ని తర్జుమా చేయనివ్వలేదు. బైబిల్ ఎవరికి అందుబాటు లేకుండా చేయటం జరిగింది. ఒక పోప్ గారు చేశారు. ఆయన పేరు పోప్ ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ అంటే మీకు తెలుసు కదా, అమాయకుడు. పేరు మాత్రం అది, కానీ ఆయన జీవితం అమాయకం కాదు. పోప్ ఇన్నోసెంట్. ఆయన ఏం చేశాడంటే బైబిల్ ఎవరికి దొరకకుండా చేసి, బైబిల్ ఎవరి దగ్గర ఉంటే కాల్ చేసామని చెప్పి, బైబిల్ కేవలం ఒక స్థాయి దాటినటువంటి బిషప్లు పాస్టర్లు మాత్రమే చదవాలి అని చెప్పి, ఇక మనుషులకి ఒక తప్పుడు విషయం చెప్పారు. ఏమని చెప్పారంటే బైబిల్లో ఇలా ఉంది, బైబిల్లో అలా ఉంది అని డబ్బులు గుంజుకోవడం మొదలుపెట్టారు. డబ్బులు ఒకదానికి ఎక్కువ డబ్బులు గుంజుకున్నారు. ఎట్లా అంటే ఎవడైనా పాపం చేస్తే ఆ పాపాన్ని పాస్టర్ గారి దగ్గర ఒప్పుకోవాలి. పాస్టర్ గారి దగ్గర ఒప్పుకుంటే పాస్టర్ గారు నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. ఎలాగంటే, సార్ నేను దొంగతనం చేసిన. ఏం దొంగతనం చేసావురా? కోడి. అయితే 10 రూపాయలు. సార్ నేను బంగారు గొలుసు దొంగతనం చేశాను, 1000 రూపాయలు. ఇట్లాగా నువ్వు దొంగతనం అనొచ్చు, లేకపోతే మోసం అనొచ్చు, లేకపోతే వ్యభిచారం అనొచ్చు. నువ్వు ఏ తప్పు చేసావో చెప్తే దానికి ఒక రేటు పెడతాడు. ఆ రేటు పాస్టర్ గారికి ఇవ్వంగానే పాస్టర్ గారు నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. సర్టిఫికెట్, వాటిని క్షమాపణ పత్రాలు అని అన్నారు. పాప క్షమాపణ పత్రాలు అవి ఇస్తారు. ఆ సర్టిఫికెట్ జోబులో పెట్టుకొని చచ్చిపోతేనే పరలోకంలోకి వెళ్తావు, సర్టిఫికెట్ లేకపోతే పరలోకంకి వెళ్ళవు అని చెప్పేశారు. ఇక అందరికీ పరలోకంకి వెళ్ళాలని ఉంటుంది కదా, ప్రతి వాడు పాపాలు ఒప్పేసుకోవడం, సర్టిఫికెట్లు తెచ్చుకోవడం, జోలో పెట్టుకోవడం జరుగుతుంది. ఆ డబ్బులు ఎంత వచ్చినాయి అంటే, ఆ పైసలు ఎంత వచ్చినాయి అంటే, ప్రపంచంలో అతిపెద్ద చర్చ్ వాటికన్ సిటీలో ఉంటుంది. అర్థమైందా? దాన్ని పీటర్ బాసిలికా అంటారు, సెయింట్ పీటర్స్ బాసిలికా అంటారు. ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి చర్చ్ అదే. ప్రపంచంలో అతిపెద్ద చర్చ్ అదే. అది కట్టడానికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే ఈ సర్టిఫికేట్ దట్టి వచ్చినాయి. అంటే ఎంత డబ్బులు సంపాదించారో ఆలోచించుకోండి, ఎన్ని కోట్లు సంపాదించారు. అయితే ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే 14వ శతాబ్దంలో జాన్ విక్లిఫ్ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఆయన బైబిల్ని దొంగతనంగా ఇంగ్లీష్లో తర్జుమా చేసేసాడు. తర్జుమా ఒక్క కొత్త నిబంధన తర్జుమా చేసి, అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా, కొంతమంది కాపీలు చేసి 200 కాపీలు ప్రజలకు ఇచ్చారు. ఇస్తే ఈలోగా చచ్చిపోయాడు. ఎవరు? జాన్ విక్లిఫ్ చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ ప్రజల చేతికి బైబిల్ వచ్చింది. అప్పుడు పండితులకు అర్థమైంది, చర్చి పెద్దలకి, అరే బైబిల్ ప్రజల చేతిలోకి వచ్చిందని. బిషప్ ఆర్నాల్డ్ అనేటువంటి ఆయనకి తెలిసింది. ఆయన ఎవడరా ఈ బైబిల్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసింది అని అంటే, జాన్ విక్లిఫ్ సార్ అన్నాడు. ఏడ్రా అన్నాడు. సార్ చచ్చిపోయాడు సార్ అన్నాడు. కుదరదు, వాడిని ఎక్కడ పాతి పెట్టారో చెప్పండి అన్నాడు. అంటే ఇదిగోండి సార్ ఇక్కడ పాతి పెట్టాను, తొవ్వేయండి అన్నాడు. ఎముకలన్నీ బయట తీయండి అన్నాడు. తీసి రోడ్డు మీద పడేశారు ఎముకలు, జాన్ విక్లిఫ్ ఎముకలు. 3 దినాలు అట్లాగే ఉంచారు. ప్రపంచం అంతట్లో అప్పట్లో ఉన్నాడు. చూడండి జాన్ విక్లిఫ్ బైబిల్ తర్జుమా చేసినాడు. 3వ దినం పెద్ద అనౌన్స్మెంట్ చేసి అందరినీ రమ్మన్నారు. వస్తే దాని మీద కిరసనాలు పోసి తగలబెట్టి బూడిదైపోయింది. ఆ బూడిదని పక్కన ఒక నది ఉంటుంది, దాని పేరు స్విఫ్ట్. ఆ నదిలో కలిపేశారు బూడిది. కలిపి ఏమన్నారు చెప్ప, రే వీడు బైబిల్ తర్జుమా చేశాడు, వీడిని తగలబెట్టి బూడిది నదిలో వేసినాం. బైబిల్ ఎవడైనా చదివినా, బైబిల్ ఎవడైనా తర్జుమా చేసినా, బైబిల్ ఎవరి దగ్గరైనా కనబడినా బతుకున్నప్పుడే ఆడిని ఇట్లా తగలాడతాం, ఆడు బూడిద ఎక్కడ వేస్తాం అని భయపెట్టారు. ఇక అంతే, కాముష్ అయిపోయారు. 100 సంవత్సరాలు బైబిల్ జోలికి ఎవడు వెళ్ళలేదు. అయితే ఆ టైంలో విలియం టిండెల్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి బైబిల్ తర్జుమా చేయాలనిపించింది. ఇంగ్లాండ్లో అంటే కుదరదని ఆయన జర్మనీ దేశం వెళ్ళిపోయాడు. జర్మనీ దేశం వెళ్ళి కొత్త నిబంధన తర్జుమా చేశాడు. ఎంత విచిత్రం చూడండి. జర్మనీలో ఆయన తర్జుమా చేస్తా ఉన్నప్పుడు జర్మనీలో ఒక నాయకుడు పుట్టాడు. ఆయన పేరు మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ బైబిల్ చదువుకున్నాడు బైబిల్ కాలేజ్లో. ఆయన్ని జర్మనీ నుంచి రోమ్ పంపించారు ఒక పని మీద. వెళ్ళాడు. రోమ్లో పోపు మిగిలిన వాళ్ళు చేసేటువంటి పనులు చూశాడు, తట్టుకోలేకపోయాడు.
వెనక్కొచ్చాడు. వచ్చి అక్టోబర్ 31వ తారీఖు 1517, అక్టోబర్ 30వ తారీఖు 1517 95 నియమాలు కలిగినటువంటి ఒక కాగితాన్ని ఆయన చర్చి గోడకేసి కొట్టేశాడు. కొట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? మనకి పోప్ కాదురా అంతిమ అధికారం, బైబిల్. పైసలు కాదురా పరలోకంలో తీసుకెళ్లేది, విశ్వాసం. కొనుక్కునేది కాదురా పరలోకం, దేవుడు ఉచితంగా ఇచ్చేది అని కొన్ని నియమాలు రాసుకుంటూ వచ్చాడు. అయితే చాలామంది అవి చదివి ఇది బాగుంది అని అన్నారు. ఎవడరా నువ్వు ఇట్లా అంటానికి అని కొంతమంది అన్నారు. చర్చి 2 భాగాలు అయిపోయింది ఆ రోజు. చర్చి 2 భాగాలు. అప్పుడు దాకా ఉన్నటువంటి భాగాన్ని రోమన్ క్యాథలిక్ చర్చ్ అని అన్నాడు. ఇలాగా వ్యతిరేకిస్తూ మార్టిన్ లూథర్కి సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళని ప్రొటెస్ట్ చేసేవాళ్ళు కదా, వ్యతిరేకించేవాళ్ళు కదా, వాళ్ళని ప్రొటెస్టాంట్స్ అన్నారు. ఆ విధంగా సంఘము 2గా విభజింపబడింది. కానీ కొనసాగుతూనే ఉన్నది. రోమన్ క్యాథలిజం అంతా తప్పు అని నేను అనను. రోమన్ క్యాథలిక్స్లో మహానుభావులు చాలామంది ఉన్నారు. భారతదేశంలో అద్భుతమైన పరిచర్య చేసినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ రోమన్ క్యాథలిక్. ప్రపంచానికి శాంతి దూత అనిపించుకున్నటువంటి మదర్ తెరీసా రోమన్ క్యాథలిక్. కాబట్టి రోమన్ క్యాథలిక్ తప్పు అని కొట్టిపడేట్లా కొన్ని సమస్యాత్మకమైనటువంటి విషయాలు. అయితే మార్టిన్ లూథర్ దాన్ని వ్యతిరేకించాడు. అదే సమయంలో విలియం టిండేల్ కొత్త నిబంధన తర్జుమా చేసేసాడు. అదే సమయంలో జోహానస్ గుటెన్బర్గ్ అని ఆయన జర్మనీ నుంచి ఫ్రాన్స్కి వెళ్ళి ప్రింటింగ్ ప్రెస్ తయారు చేశాడు. చూడండి, ఒకేసారి ముగ్గురిని దేవుడు ఎలా కలిపాడు. ఒకడేమో స్వాతంత్రం తీసుకొచ్చాడు, ఒకడేమో తర్జుమా చేశాడు, ఇంకోడేమో ప్రింటింగ్ ప్రెస్ తయారు చేశాడు. ఈ ముగ్గురు కలయికతో మొట్టమొదటిసారిగా ప్రింట్ అయినటువంటి పుస్తకం బైబిల్. 15,000 కాపీలు ముద్రించి గోధుమ సంచుల్లో బైబిల్ పెట్టి ఫ్రాన్స్ దేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి స్మగుల్ చేశారు. 15,000 కాపీలు ఇంగ్లాండ్ దేశంలో కొత్త నిబంధన వెళ్ళిపోయింది. ఆ టైంలో ఉన్నటువంటి బిషప్, అర్థమైందా, బైబిళ్ళు వచ్చాయని తెలిసి ప్రతి బైబిల్ని ఒక చోటకి తీసుకొచ్చి కుప్ప కింద వేసేసి కొనుక్కున్నాడు. ఆయన 15,000 కాపీలు కొనేసి కుప్ప కింద వేసి కిరసనాయిలు పోసి తగలబెట్టేశాడు. 15,000 కాపీలు. విలియం టిండేల్ ఏం బాధపడలేదు, సంతోషించాడు. ఎందుకో తెలుసా? మనోడికి పైసలు వచ్చాయి. ఆ పైసలతో పాత నిబంధన తర్జుమా చేసేటువంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడుండి బైబిల్ తర్జుమా చేస్తే సేఫ్ కాదని మార్టిన్ లూథర్ చెప్తే స్వీడన్ దేశం వెళ్ళి అక్కడ తర్జుమా చేస్తున్నాడు. అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే బైబిల్ ఆ విధంగా వేరే చోట తర్జుమా చేస్తున్నాడని తెలిసి ఆయన ఎక్కడున్నాడో తెలియక ఈ విలియం టిండేల్కి ఒక మిత్రుడు ఉండేవాడు. ఆడి పేరు ఏంటంటే ఫిలిప్. వాడిని పిలిచారే, మీ గురువు గారు ఎక్కడున్నారో చెప్తే నీకు పైసలు ఇస్తామరా అన్నాడు. నేను చెప్తాను సార్ అని వెళ్ళిపోయాడు విలియం టిండేల్ దగ్గర. అన్నా, బైబిల్ తర్జుమా చేయడానికి వాళ్ళే పర్మిషన్ ఇస్తారంటే వచ్చాయి అని అన్నాడు. అంటే మనోడు ఫ్రెండ్ పిలిచాడు కదా అని వచ్చేసారు. వస్తే సెప్టెంబర్ 6వ తారీఖు 1536 విలియం టిండేల్ని ఇలాంటి కట్టెకేసి కట్టేశారు. ఆయన కట్టి తన చుట్టూ గడ్డి పెట్టారు. గడ్డిని తగలబెడితే ఆ గడ్డి వేడికి ఉడికిపోతా ఉన్నాడు. ఎందుకనంటే బైబిల్ని తర్జుమా చేస్తాం మొదలుపెట్టాడు. ఆ కాలిపోతున్నప్పుడు చివరి క్షణాల్లో చచ్చిపోకముందు, దేవా ఇంగ్లాండ్ దేశపు రాజు కళ్ళు తెరువు ప్రభా, సెప్టెంబర్ 6, 1536 ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాల్లో దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. 1539లో కింగ్ జేమ్స్ అనే కొత్త రాజు వచ్చాడు. ఆయన బైబిల్ తర్జుమా చేయడానికి అనుమతిని ఇచ్చేశాడు. ఈ టైంలో చాలా సులభమైన పని చప్పట్లు కొట్టుడు, చాలా కష్టమైన పని. నా చేతుల్లోకి బైబిల్ రావడానికి ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఈ బైబిల్ చాలా విలువ కలిగింది అని గుర్తించడం. అందుకు చెప్తున్నాను ఇదంతా, మీకు బైబిల్ మీద ఇంట్రెస్ట్ కలగాలని అందుకు చెప్తున్నాను. సరే, ఆ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. రాజుగారు ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చారో చాలామంది బైబిల్ తర్జుమా చేయటం మొదలుపెట్టారు.
తప్పుడు బైబిల్స్ కూడా వచ్చేసినాయి. 1600 సంవత్సరాల్లో సంఘ నాయకులంతా కూడా సమకూడి కింగ్ జేమ్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, వాళ్ళ కొడుకు అనమాట కింగ్ జేమ్స్ III, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు చాలామంది తప్పుడు బైబిల్స్ తయారు చేస్తున్నారు, అట్లా కాదు సార్, మీ పేరట ఒక అధికారపూర్వకమైన బైబిల్ మేము తయారు చేస్తాం. 70 మంది సమకూడి అధికారపూర్వకమైనటువంటి బైబిల్ని 1611లో రిలీజ్ చేశారు. దాన్నే కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు, దాన్నే ఆథరైజ్డ్ వర్షన్ అంటారు. ఆ బైబిలే 400 సంవత్సరాల వరకు కొనసాగింది, ప్రపంచవ్యాప్తంగా గొప్ప బైబిల్ అని. ఓకే, ఆ తర్వాత బైబిల్ని అనేక భాషల్లోకి తర్జుమా చేయటం మొదలైంది. ఓకే, ప్రపంచంలో 257 దేశాలు ఉన్నాయి, 257 దేశాలు. ప్రపంచంలో 6809 భాషలు ఉన్నాయి. భారతదేశంలో 1652 భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నిటిలోకి బైబిల్ తర్జుమా చేయాలని పూనుకున్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా అయిన పుస్తకం బైబిల్. పూర్తి బైబిల్ తర్జుమా అయ్యింది 452 భాషల్లో, 452 భాషల్లో ఈనాటికి. కొత్త నిబంధన తర్జుమా అయింది 1334 భాషల్లో, 1334 భాషల్లో. బైబిల్లో ఒక్క పుస్తకమైన తర్జుమా అయింది 1500 భాషల్లో, ఒక్క పుస్తకమైన. అది యోహాను సువార్త అవ్వచ్చు, మార్కు సువార్త అవ్వచ్చు, ఒక్క పుస్తకమైన. బైబిల్ ప్రస్తుతం తర్జుమా అవుతున్నటువంటి భాషలు 1838 భాషల్లో బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది. కోయ భాషలో పాత నిబంధన ఇంకా పూర్తి కాల, బంజారా భాషలో ఇంకా కొన్ని భాగాలు ఉండిపోయాయి. మీరు అరకు ఆ ప్రాంతాల్లోకి వెళ్తే గదబా అనే భాషలో బైబిల్ తర్జుమా అవుతుంది. ఆదిలాబాద్ దగ్గరికి వెళ్తే కొర్కు అనేటువంటి భాషలోకి బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది. ఈ భాషల్లో బైబిల్ ఇంకా తర్జుమా ఒక్క మన ఈ చుట్టుపక్కన ప్రాంతాల్లోనే 4 భాషల్లోకి బైబిల్ ఇంకా పూర్తి కాలేదు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా 1838 భాషల్లో బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది. ప్రపంచంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా అయింది బైబిల్. ఒక సెంటెన్స్ అతి ఎక్కువ భాషల్లో తర్జుమా అయ్యింది యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంత 4332 భాషల్లో తర్జుమా చేశారు ఆ ఒక్క సెంటెన్స్, 4332 భాషలు. ఇది పరిస్థితి. అతి ఎక్కువ భాషల్లో భారతదేశంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేసినటువంటి వ్యక్తి విలియం కేరీ చెప్పులు కుట్టుకునేటోడు. విలియం కేరీ నవంబర్ 11వ తారీఖు 1793 సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టాడు. భారతదేశంలో 36 సంవత్సరాలు ఉన్నాడు. 36 సంవత్సరాల్లో 44 భాషలు నేర్చుకున్నాడు. 44 భాషలు. మనకు ఒక్క భాష కూడా చక్కగా రాదు. మనోడు 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయటం మొదలుపెట్టాడు. 28 భాషల్లో కొత్త నిబంధన, 16 భాషల్లో పూర్తి బైబిల్ తర్జుమా చేశాడు ఒక వ్యక్తి. కలకత్తా నుంచి కొంచెం ముందుకెళ్తే సెరంపూర్ అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఉండేటువంటి వాడు విలియం కేరీ యొక్క లైబ్రరీ మ్యూజియం ఉన్నది. అక్కడ అద్దాల పెట్టిలో విలియం కేరీ తర్జుమా చేసినటువంటి ఒక కాగితం నమూనా పెట్టారు. చటర్జీ అనేటువంటి ఆయన దాని ఇన్ఛార్జ్. ఆయనతో నేను బాగా దోస్తీ చేసి, సార్ ఒకసారి నేను చూడొచ్చా అని అడిగా. అంటే నా చేతులకి గ్లౌజ్ తొడిగిచ్చి చూడండి సార్ అని అన్నాడు. నేను చూడటానికి ఆ పేపర్ తీసి చూస్తా ఉన్నా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మోకరించి అక్కడే దేవుని స్తుతించాలనిపించింది. విలియం కేరీ ఒక్క సెంటెన్స్ పైన గ్రీకులో రాస్తే కింద 12 భాషల్లో అదే సెంటెన్స్ని ఒకేసారి తర్జుమా చేశాడు. 12 భాషల్లో ఒక్కడే 12 భాషలు. దేవా, ఇట్లాంటి జ్ఞానం ఇచ్చావా ఆయనకి? ఆయన పోనీ ఏమన్నా పిహెచ్డి చేసినోడా? చెప్పులు కుట్టుకున్నట్టు. కానీ నా చేతిలో బైబిల్ పెట్టాలని ఎంత తప్పించాడు. ఆయన బైబిల్ నా చేతికి ఇవ్వడానికి ఆయన పడినటువంటి బాధలు చదివినా వినినా కరుక్కుపోతుంది. ఒక దినాన్న 236 పేజీలు ఆయన ముద్రించాడు ప్రింటింగ్ ప్రెస్లో.
ముద్రిస్తూ ఉన్నప్పుడు ఎవరో కబురు పెట్టారు. ఏమన్నా తెలుసా? సార్, నీ భార్య పిచ్చిదైంది, రాయితో తల కొట్టుకుంటుందని. భార్య ఎందుకు పిచ్చిదైందో తెలుసా? విలియం కేరీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోతే పాతి పెట్టడానికి ఎవడు రాలేదు. విలియం కేరీ ఒక్కడే కొడుకు సమాధిని ఒక్కడే మోసుకుపోయాడు. గొయ్యి ఒక్కడే తవ్వాడు, ఒక్కడే పాతి పెట్టి వచ్చేసాడు. బస్. భార్య కొడుకు చచ్చిపోయాడనే బాధ, పాతి పెట్టడానికి ఎవడు రాలేదనేటువంటి బాధ, తన్ని ఓదార్చేవాడు ఎవడు లేడనే బాధతో పిచ్చిదై రాయి తీసుకొని నెత్తి కొట్టేసుకుంటుంటే రక్తం కారిపోతుంది. విలియం కేరీకి ఆ కబురు వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ వదిలేసి భార్య దగ్గరికి అని వస్తూ ఉన్నాడు. సగం దూరం వచ్చాడో లేదో వెనక నుంచి ఒకడు ఉరుక్కుంటూ వచ్చాడు. ఏందిరా సార్? సార్, ఇప్పుడే ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతుంది సార్ అని 236 పేజీలు ముద్రించాడు. వెనక్కెళ్ళి కాలిపోతున్న కాగితాలు ఆపాలా, ముందుకెళ్ళి రాయితో కొట్టుకొని చచ్చిపోతున్న భార్య దగ్గరికి వెళ్ళాలా? అవుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నా చేతుల్లో బైబిల్ పెట్టాలని ఆయన పరితపించాడు. సిపి బ్రౌన్ కడప జిల్లాకి కలెక్టర్గా ఉండేవాడు. ఆయన యొక్క సహాయంతో విలియం కేరీ తెలుగు బైబిల్ని మన చేతికి అందించాడు. 1818లో కొత్త నిబంధన, 1821లో పాత నిబంధన, 2 ముద్రించి మన చేతుల్లో పెట్టారు. సిపి బ్రౌన్, విలియం కేరీ వీళ్ళ యొక్క సహాయంతో అద్భుతమైనటువంటి పరిచర్య. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ మన చేతికి రావడానికి చాలామంది శ్రమించారు, చాలామంది కష్టపడ్డారు, ప్రాణం పెట్టారు. బైబిల్ చాలా విలువైన పుస్తకం. అయితే బైబిల్ శాస్త్రీయమైందా? బైబిల్ నమ్మదగిందా? ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి మీకు చెప్తాను. బైబిల్ ఇప్పుడు తెరవండి, అక్కడక్కడ కొన్ని వచనాలు చెప్తాను, మీరు చూద్దరు. కానీ బైబిల్ శాస్త్రానికి విరుద్ధం అని చాలామంది అంటారు. బైబిల్ చాలా పురాతనమైన పుస్తకం. ఇది దేవుని వాక్యం అయితే సత్యము మారదు. కాబట్టి దేవుని వాక్యంలో మార్పులు అనేవి ఉండకూడదు. ఎప్పుడు రాసినప్పటికీ నిత్య సత్యం అనేది ఉండాలి. అయితే జాగ్రత్త వినండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను. బైబిల్లో ఉన్నటువంటి నిత్య సత్యాలు, ఇది దేవుని వాక్యం కాబట్టి శాస్త్రులు కనుగొననటువంటి విషయాలు, శాస్త్రం అభివృద్ధి చెందినటువంటి దినాల్లో బైబిల్లో సత్యాలు రాశారు. కొన్ని చెప్తాను. భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి ప్రపంచానికి కేంద్రం కాదు, సూర్యుడు కేంద్రం అని మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి నికోలాస్ కోపర్నికస్. దాన్ని ప్రపంచానికి బోధించింది గ్యాలీలియో. ఆయన బోధించాడు. ఆ టైంలో గ్యాలీలియోని చంపేస్తామని చెప్పారు, భూమి గుండ్రంగా ఉంటుందని. అంటే ఎందుకనంటే చాలామంది బైబిల్లో ఎక్కడో ఒక చోట భూమి పటిష్టంగా ఉన్నది అనే మాట తీసుకొని భూమి కేంద్రం, భూమి కదల్చబడదు అనేటువంటి ఆ భాష్యం, ఆ అర్థాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడో నికోలాస్ చెప్పిన సత్యాన్ని ఎప్పుడో బైబిల్లో ముద్రించేశారు. నికోలాస్, కోపర్నికస్, గలీలియో 15-16 శతాబ్దాల్లో భూమి గుండ్రంగా ఉంటుంది అనే మాట రాస్తే దానికి 2200 సంవత్సరాల క్రితం యెషయా అనే భక్తుడు 40వ అధ్యాయం 22వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. ఎవరన్నా చదువుతారు ఒకళ్ళు? యెషయా 40:22. ఆయన భూమండలం మీద ఆసీనుడే ఉన్నాడు. భూమండలం మీద, అర్థమైందా? ఇంగ్లీష్లో అయితే ఆన్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ హీఈస్ సిట్టింగ్. సర్కిల్, భూమి గుండ్రంగా ఉంటుంది అనే మాట యెషయా 40వ అధ్యాయం 22వ వచనంలో రాశారు. అయితే రెండోది, బెర్నార్డ్ పాలసే అనేటువంటి వ్యక్తి ఈ నీళ్లు, సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్లు, నదుల్లో ఉన్నటువంటి నీళ్లు, సరస్సులో ఉన్న నీళ్లు ఆవిరై మేఘాలుగా మారితే మేఘాల్లోంచి మళ్ళీ వర్షం వస్తుందని హైడ్రోలాజికల్ సైకిల్ అంటారు, దాన్ని కనుక్కున్నాడు. అయితే బెర్నార్డ్ పాలసే కనుక్కున్నటువంటి ఈ సత్యం బైబిల్లో ఎప్పుడో రాశారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం చదువుతారు ఎవరన్నా? వచ్చి అక్కడికి మరలా ఈ భూమిని తలపకుండా ఎలా వెళ్ళదో అంటే అది మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఎంత స్పష్టంగా రాశారు చూడండి, హైడ్రోలాజికల్ సైకిల్. విలియం హార్వే అనేటువంటి ఆయనకి నోబెల్ బహుమానం ఇచ్చారు. ఎందుకనంటే రక్త ప్రసరణ గురించి చెప్పింది ఆయన తేల్చి చెప్పింది ఏంటంటే రక్తంలో ప్రాణం ఉంటుందిరా అని చెప్పాడు. కానీ అది గొప్ప విషయం ఏం కాదు. లేవి కాండం 17వ అధ్యాయం 11వ వచనం,
రక్తంలో ప్రాణం ఉంటుంది, కాబట్టి ఆ రక్తాన్ని తినొద్దు అని దేవుడు ఆదేశించినట్లు మనం చూస్తాం. ఓకే, రైట్. 1953 దాకా నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు అనుకున్నాడు. 1953 వరకు నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు అనుకున్నారు. 1953లో ఈ భూమి యొక్క ఆకర్షిత ప్రాంతాన్ని, అట్మాస్ఫియర్ దాటి బయటికి వెళ్ళటం నేర్చుకున్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది నక్షత్రాలు లెక్క పెట్టలేము. ఒకవేళ నక్షత్రాన్ని లెక్క పెట్టుకుంటూ వెళ్తే, సెకండ్కి ఒక నక్షత్రాన్ని లెక్క పెడితే 27,000 సంవత్సరాలు పట్టుద్ది. సెకండ్కి ఒక నక్షత్రాన్ని లెక్క పెడితే అన్ని ఉన్నాయి నక్షత్రాలు, లెక్క పెట్టలేం. అయితే నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టలేవు అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. నక్షత్రాలు లెక్క పెట్టలేవు అని ఇర్మియాతో చెప్పాడు. దేవుడికి తెలుసు కాబట్టి అవి లెక్క పెట్టలేవని. చాలామంది బిగ్ బ్యాంగ్ థియరీని నమ్ముతారు. బిగ్ బ్యాంగ్ థియరీ కరెక్ట్ అయితే ముందు ఒక గుడ్డు ఉంది, దాంట్లోంచి గ్రహాలన్నీ వచ్చాయని. ఒకే గుడ్డులోంచి అన్ని గ్రహాలు వస్తే అన్ని గ్రహాల్లో ఒకే రకమైన పదార్థం ఉండాలి, కానీ లేదు, ఇది బిగ్ బ్యాంగ్ కాదు. అయితే మార్స్ మీదకి వెళ్ళాం, ఇప్పుడు జూపిటర్ మీదకి వెళ్తున్నాం, ఇలాగ చంద్రుడి మీదకి వెళ్ళాం. వీటి మీదకి వెళ్ళిన తర్వాత అవి వేరే పదార్థాలు అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 1 కొరింథీ 15:41 సూర్యుడికి ఒక మహిమ, చంద్రునికి ఒక మహిమ, నక్షత్రాలకు వేరు వేరు మహిమలు. చాలా స్పష్టంగా రాస్తున్నాడు పౌలు భక్తుడు కొరింథీలకు రాసిన పత్రిక క్రీస్తు శకం 57లో రాశాడు. కానీ ఆ సత్యాన్ని మనం 1970 తర్వాత తెలుసుకున్నాం. 1970 తర్వాత, ముందు తెలుసుకోలేకపోయాం. ఇంకా విచిత్రం ఏంటనంటే 1953 తర్వాత, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 1963లో అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా తెలుసుకుంది ఏంటంటే, ఈ భూమి దాటి బయటికి వెళ్తే ఉండేది శూన్యంలో ఆకర్షణ శక్తి ఉండదు కాబట్టి గాల్లో నడవచ్చు. జర్మన్ టిటోవ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో నడిచాడు 1963 సంవత్సరంలో. అప్పుడు అర్థమైంది ఈ భూమి శూన్యంలో వేలాడి తీయబడిందని. అర్థమైందా? అయితే యోబు గ్రంథం 26:7 ఉత్తర ధ్రువాన్న నువ్వు భూమిని శూన్యములో వేలాడి తీసినావు. ఏసన్న గారు ఒక పాట రాశారు, శూన్యములో వేలాడి తీసినావు అని. అది దాని నుంచి తీసినటువంటి మాట. ఓకే, ఇంకా చాలా లేటెస్ట్ విషయం 1992లో తెలుసుకున్నటువంటి విషయం. మానవుడు తయారు చేసినటువంటి ఏదైనా ఒక యంత్రం సూర్య కుటుంబాన్ని దాటి బయటికి వెళ్ళిందంటే మొట్టమొదటిగా అది వాయిజర్ అనేటువంటి యంత్రం సూర్య కుటుంబాన్ని దాటి బయటికి వెళ్ళింది. సూర్య కుటుంబం దాటి బయటికి వెళ్ళిన తర్వాత సూర్య కుటుంబంకి సూర్యుడి చుట్టూ ఎన్ని గ్రహాలు ఉంటాయి? 9 గ్రహాలు ఉంటాయి. అంటే సూర్యుడి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ భూమి, అది మనకి తెలిసింది. కానీ 1992లో వాయిజర్ సూర్య కుటుంబం దాటి బయటికి వెళ్ళిన తర్వాత మనిషికి షాక్ తినే ఒక సత్యం తెలిసింది. ఏమన్నా తెలుసా? మన చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, మనం సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు బ్లాక్ హోల్ చుట్టూ. చంద్రుడు మన చుట్టూ తిరగడానికి 30 రోజులు పడుతుంది, మనం సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు 6 గంటలు పడుతుంది. సూర్యుడు బ్లాక్ హోల్ చుట్టూ తిరగడానికి 4,27,000 సంవత్సరాలు పడుతుంది. ఎంత పెద్ద విశ్వం ఆలోచించండి. అయితే కీర్తనలో 19:6 సూర్యుడు ఆకాశంలో ఒక పక్కన ఉదయించి, ఒక పక్కన పెండ్లి కుమారుడు వరే ఉదయించి, ఇంకొక పక్కకి ప్రపంచమంతా తిరుగుతున్నాడు అని రాశాడు. ఈ కీర్తన క్రీస్తు పూర్వం 900లో రాశారు. ఈ సత్యాన్ని 1992లో మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, దీంతో మీకు అర్థం అవ్వాలి, మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ మానవ ప్రేరణతో రాసింది కాదు. ఈ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ మానవ జ్ఞానంతో రాసింది కాదు. ఈ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ మానవుడి యొక్క బాధలు ఉన్నాయి, మానవుడి యొక్క ఆవేశం ఉంది, మానవుడి యొక్క ప్రశ్నలు ఉన్నాయి, మానవుడి యొక్క తపన ఉంది. కానీ జవాబులు మాత్రం దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. అందుకనే మానవుని యొక్క బాధ, దేవుని యొక్క జవాబు కలయికే ఈ బైబిల్. దేవుని మాట ఈ బైబిల్, దేవుని ఆలోచన ఈ బైబిల్, దేవుని మనస్సు ఈ బైబిల్, దేవుని కోరిక ఈ బైబిల్, దేవుడు నీకు రాసిన ప్రేమ లేఖ ఈ బైబిల్. కాబట్టి ఈ బైబిల్ని ఉచితంగా తోసిపడేస్తామా?
తోసిపడేయలేం. దేవుని వాక్యం. డెరిక్ ప్రిన్స్ అనేటువంటి ఆయన ఉంటాడు తెలుసా, దేవుని వాక్యం పట్ల నీకుండే వైఖరి దేన్ని చూపిస్తుందో తెలుసా? దేవుని పట్ల ఉన్న నీ వైఖరిని. మనకి 3 రకాలైనటువంటి ఎస్ఎంఎస్లు వస్తాయి. 3 రకాలు. కొన్ని ఎస్ఎంఎస్లు వస్తాయి, దాన్ని పైన నెంబర్ చూడంగానే డిలీట్ కొడతాం, అది వేస్ట్ అని. కొన్ని మెసేజ్లు చూస్తాం, ఒకసారి చూసి వేస్ట్ అని కొట్టి పడేస్తాం. కొన్ని మెసేజ్లు వస్తాయి, 1కి 10 సార్లు చదువుతాం, వీలైతే దాచుకుంటాం. అది ఎందుకో తెలుసా? అది మనకిష్టమైన వ్యక్తుల దగ్గర నుంచి వచ్చింది, మనకి ప్రాముఖ్యమైనటువంటి మెసేజ్. బైబిల్ ఈ 3 మెసేజ్ల్లో ఏ టైప్? బైబిలే తోసిపడేస్తావా? ఒకసారి చదివి ఏం చదివావో కూడా గుర్తు లేకుండా వదిలేస్తావా? పదే పదే చదివి నీ హృదయంలో ఉండాలని ఆశపడతావా? బైబిల్ నీ జీవితంలో ఎలాంటి పాత్ర? బైబిల్ పట్ల నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగించడానికి మరొక వ్యక్తి కారణమయ్యాడు. ఆయన గురించి చెప్పి నేను ముగిస్తాను. పాస్టర్గా ఉంటున్నాడని రొమానియా దేశంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని, రిచర్డ్ ఊంబ్రన్ అనేటువంటి వ్యక్తిని, ఆయన తీసుకెళ్లి జైల్లో పడేశారు. చిత్రహింసలు పెట్టారు. 21 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 14 ఎముకలు ఇరిగిపోయేలాగా కొట్టారు. 1984 సంవత్సరంలో ఆయన విడిచిపెట్టారు. 1986లో ఆయన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరగడం మొదలుపెట్టాడు. 85 సంవత్సరాల ముసలాయన భారతదేశంకి వచ్చాడు. 86వ సంవత్సరం ఆయన భార్య సబీనా ఊంబ్రన్. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు వాక్యం చెప్తుంటే విందామని సికింద్రాబాద్ పట్టణానికి వచ్చాను నేను. అప్పుడు నేను కొత్తగూడెంలో ఉండేవాడిని. కొత్తగూడెం నుంచి బస్ మీద వెళ్ళాను సికింద్రాబాద్కి. వెళ్ళి వాక్యం విందామని 10,000 మంది ఉన్నారు. అప్పట్లో ఎల్సిడి స్క్రీన్లు అలాంటివి లేవు. మనిషి కూడా సరిగ్గా కనబడట్లేదు. చాలా బాధపడ్డాను. రిచర్డ్ ఊంబ్రన్ దగ్గర నుంచి చూడలేకపోయాను. అన్నారు, రేపు ఊంబ్రన్ గారు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర పాస్టర్లతో మాట్లాడతారని. ఆ చర్చ్ అప్పట్లో పెద్దది కాదు, చాలా చిన్నది. మహా అయితే 300 మంది పడతారు. దగ్గర నుంచి చూడొచ్చు అని వెళ్ళా. తక్కువ మందే ఉన్నారు పాస్టర్లు, 200 మంది. మానవ విశ్వాసాన్ని పెంపొందించేది దేవుని వాక్యం అనే అంశం మీద మాట్లాడుతున్నాడు. ఆ రోజు మాట్లాడి అయిపోయిన తర్వాత, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు అని అడిగారు. అడిగితే నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏమనంటే, మానవ విశ్వాసాన్ని పెంపొందించే దేవుని వాక్యం అన్నారు. చాలా సంవత్సరాలు మీ దగ్గర బైబిల్ లేదు, అలాంటి సమయంలో విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకోగలిగారు అని అంటే, బైబిల్ లేదు కానీ వాక్యం లేదని ఎవరన్నారు? సార్ మాకు జైల్లో వాక్యం దొరుకుద్దా? దొరుకుతుంది. ఎట్లా దొరుకుద్ది అని అంటే ఆయన అన్నాడు, మా మనస్సుల్లో వాక్యం ఉండేది, ఒకడికి తెలిసిన వాక్యాన్ని ఒకడికి చెప్పుకునేవాడు. ఇలా అయిపోయింది. కొన్ని దినాలు అయిన తర్వాత దేవుణ్ణి అడిగేవాళ్ళం, ప్రభా మాకు వాక్యం కావాలని. దేవుడు మాకు వాక్యం రకరకాల పద్ధతుల్లో ఇచ్చేవాడు. ఒక పద్ధతి చెప్తున్నా అన్నాడు ఆయన. ఏంటి ఆ పద్ధతి అని అంటే, ఒకసారి జైలు సూపరింటెండెంట్ గారు మా పనులలో మా జైల్లో ఉన్న ఒక అతను, రై నా టాయిలెట్ క్లీన్ చేయరా అన్నారు. అది ఐస్ ప్రాంతం, సైబీరియా ఐస్ ప్రాంతం. కాబట్టి నువ్వు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత నీళ్లు ఫ్లష్ చేయడానికి ఉపయోగించవు, ఎందుకంటే అది ఐస్ అయిపోతుంది. కాబట్టి ఎవడైనా కూర్చుంటే చేత్తో ఎత్తి పడేయాలి. సో పనోడిని పంపించాడు, రే క్లీన్ చేయరా అన్న టాయిలెట్ అని. వాళ్ళకి గ్లౌజులు ఎవరు ఏమెవరు. ఆయన వేరే వాడి పెంట ఎత్తుతున్నాడు, చాలా అసహ్యంగా ఉంటుంది. అయితే ఒక పేపర్ ఉంది, బహుశా వాడు తుడుచుకోవడానికి వాడింది అనుకుంటా. ఆ పేపర్తో వాడు తుడుస్తుంటే దాని మీద గాడ్స్ లవ్ అనే అక్షరాలు కనబడ్డాయి. దీని మీద గాడ్స్ లవ్ ఉందని పేపర్ని తెరిచి చూశారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అది. బైబిల్లో ఉన్నటువంటి కాగితాన్ని తీసి ఆడు తుడుచుకుంటున్నాడు. ఇవనికైనా కోపం వస్తుంది, కానీ ఆ టైంలో మా వానికి కోపం రాలేదు. దేవా నిన్నే వాక్యం అడిగాను, వాక్యం ఇచ్చావు. ఆ కాగితాన్ని ఐస్ కేసి రుద్దాడు, దానికి ఉన్నటువంటి పెంటంతా ఊడిపోవాలని. ఆ కాగితాన్ని చిన్నగా మడత పెట్టి బుగ్గలో దాసేసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ దగ్గరికి వచ్చి, సార్ మీరు ఇచ్చినటువంటి పని అయిపోయింది, నేను వెళ్ళిపోవచ్చా అని. పో అన్నాడు. జైల్లోకి వచ్చిన తర్వాత బుగ్గలోంచి దాసినటువంటి ఆ కాగితాన్ని బయట తీసి అందరం జాగ్రత్తగా చదువుకున్నాం. ఎవడిదో పెంట అంటుకున్న కాగితం నోట్లో పెట్టుకోవటం సాధ్యమా? నీ పెంటే నువ్వు నోట్లో పెట్టుకో, ఎవడిదో పెంట నోట్లో పెట్టుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? వాక్యం పట్ల తనకున్న తపన, వాక్యం చదవాలి అనేటువంటి ఆతృత, ఆశ. మీకు అలాంటి బాధ లేదే? మీకు అలాంటి కష్టం లేదే? మీ చేతుల్లో బైబిల్ ఉందే? దేవుడు పైగా చెప్తున్నాడు,
దీన్ని చదవరా నువ్వు బాగుపడతావు, దీన్ని చదవరా నువ్వు జ్ఞానివి అవుతావు, దీన్ని చదవరా అది నిన్ను పవిత్రపరచుద్ది, దీన్ని చదవరా ఇది నిన్ను రక్షిస్తుంది, ఇది చదవరా ఇది నిన్ను పరలోకంలోకి తీసుకెళ్తుంది, ఇది చదవరా నువ్వు ఫలభరితమైన జీవితం జీవిస్తావు అని చెప్పితే కూడా చదవకపోతే ఏమనాలా? వాక్యం చదవటం ఇక్కడున్నటువంటి మీరు చేయగలిగితే బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఇక్కడున్నటువంటి మీరు ప్రతిరోజు అర్ధగంట సేపు దేవుని వాక్యానికి సమయాన్ని ఇచ్చేవాళ్ళు అయితే 2 సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా మారిపోతుంది. 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా మారుతుంది. ఎందుకని అంటారేమో, వాక్యం చదివే 120 మంది 30 సంవత్సరాల్లో ప్రపంచాన్ని తలకిందులు చేసేవాళ్ళు అయ్యారు. వాళ్ళు చదువులేని వాళ్ళు. నువ్వు చదువున్నవాడివి, జ్ఞానం ఉన్నవాడివి, అవకాశాలు ఉన్నవాడివి, సాంకేతిక నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు బైబిల్ చదివితే ప్రపంచాన్ని ప్రభంజనం చేయగలుగుతావు, స్వార్థమయం చేయగలుగుతావు, యేసుక్రీస్తును పరిచయం చేయగలుగుతావు. అది ఇతరులకు అనుకుంటే నీ జీవితం ఫలభరితంగా అవుతుంది. ఈ మాటలన్నీ విన్న తర్వాత 2 పనులు చేస్తే బాగుంటుంది. 1, దేవా నీ మనసు నాకు తెలియాలని ఈ బైబిల్ నా చేతిలో పెట్టావు. నువ్వు దానికోసం చాలామంది ప్రాణం పెట్టారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ చెప్పండి యేసయ్యకి. 2, ప్రభా ఈ వాక్యం నేను చదివితే బాగుపడతాను, ఈ వాక్యం నేను చదివితే రక్షింపబడతాను, ఈ వాక్యం నేను చదివితే పవిత్రపరచబడతాను, ఈ వాక్యం నేను చదివితే ఫలభరితమైన జీవితం ఉంటుంది, ఈ వాక్యం నేను చదివితే నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ఆశీర్వాదం అవుతాను. ఈరోజు ఈ వాక్యం నా చేతిలో పెట్టి నీ వైపు చూసి చెప్తున్నాను, ప్రభా ప్రతిరోజు దీన్ని చదువుతాను. చెప్పడానికి నీకు ఇష్టమేనా? తలంచండి, కళ్ళు మూసుకోండి. ఈ 2 పనులు చేయండి. 1, బైబిల్ నువ్వు ఇచ్చావు యేసయ్యా, నీకు వందనాలు. బైబిల్ చేత్తో పట్టుకొని చెప్పండి, బైబిల్ చేత్తో పట్టుకొని చెప్పండి, ఇది నువ్వు నాకు ఇచ్చావు యేసయ్యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మేరీ జోన్స్ లాగా 42 కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. రొమేనియా ప్రిజన్లో, సైబీరియా ఎడారిలో ఎవడితో పెంట నోట్లో పెట్టుకోవాల్సిన పని లేదు. నా చేతిలో బైబిల్ ఇచ్చావు, నీకు వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా. ఈ వాక్యాన్ని నేను రోజు అర్ధగంట సేపు ధ్యానం చేస్తా, ప్రతిరోజు జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. లగవంగానే తొలి అర్ధగంట నీకు ఇస్తాను యేసయ్యా, నీ వాక్యం నేను ధ్యానం చేస్తా. ఎంతమంది అయితే మనస్ఫూర్తిగా అర్ధగంట ధ్యానం చేస్తాను అని దేవునికి చెప్పారు, మనస్ఫూర్తిగా చెప్పకపోతే లేవద్దు, చెప్పితే లేవండి. లేచి మీరు దేవుని వాక్యాన్ని రేపటి నుంచి చదవకపోతే మీకు ఏదైనా నష్టం వస్తే బాధ్యుడిని నేను కాదు. నేను రేపటి నుంచి ప్రతిరోజు అర్ధగంట వాక్యం చదువుతా అని దేవునితో ఒక నిబంధన చేస్తే లేచి నిలబడండి, తలంచండి, కళ్ళు మూసుకోండి. వయసుతో నిమిత్తం లేదు, స్థాయితో నిమిత్తం లేదు. బైబిల్ ప్రతి ఒక్కరు చదవాలి. నేను బైబిల్ బోధిస్తా, కానీ నేను నా కోసం బైబిల్ చదువుకుంటాను, నా కోసం బైబిల్ చదువుకుంటాను. ఈరోజు నేను సొలొమోను యొక్క జ్ఞానం గురించి చదివాను. ఈరోజు చదువుకున్న భాగం అది. అబద్ధం ఆడట్లా, నా గుండె మీద చేయేసి చెప్తున్నాను. ప్రసంగం చేయడానికి చదవలేదు బైబిల్, నేను నాతో మాట్లాడు ప్రభు అని చదివాను. నేను నువ్వు పాస్టర్ అయి ఉండొచ్చు, మిషనరీ అయి ఉండొచ్చు, సేవకుడు అయి ఉండొచ్చు, బైబిల్ నీ జీవితాన్ని నిలబెట్టద్ది. నా దేవా, నా ప్రభా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లేచి నిలబడినటువంటి ప్రతి బిడ్డను బట్టి
మీ సన్నిధిలో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బైబిల్ చదవాలనే తపన, బైబిల్ చదవాలనే కోరిక వాళ్ళలో పుట్టించినందుకే మీకు వందనాలు. ఆ కోరిక చచ్చిపోకముందే, ఆ తపన ఆగిపోకముందే ప్రభా, బైబిల్ యొక్క రుచి, బైబిల్ జుంటె తేనె దారాల కంటే మధురమైందనేటువంటి ఆ అనుభూతి వాళ్ళకి కలిగించమని అడుగుచున్నాను. చచ్చిపోయేటంత వరకు బైబిల్ని విడిచిపెట్టకుండానట్లు మీరు కృప చూపించమని అడుగుచున్నాను. కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎందుకు ప్రభా వాళ్ళు చదవడానికి ఇష్టపడట్లేదు? ఎందుకు ప్రభా నీ వాక్యం ధ్యానం చేయడానికి మనసు కుదుర్చుకోలేకపోతున్నారు? ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే ప్రభా. మాలో ఏ ఒక్కరు ప్రభా బైబిల్ కంటే గొప్ప అనే ఫీలింగ్ తీసుకురావద్దు ప్రభా. మాకు జ్ఞానం ఎక్కువ, మాకు తెలివితేటలు ఎక్కువ అనేటువంటి గర్వాన్ని తీసుకురావద్దు ప్రభా. నీ బైబిల్ ముందు మేము సాగిలపడాల్సిందే ప్రభా. బైబిల్ని పూజించం, కానీ బైబిల్ లేకపోతే నువ్వెవరో మాకు తెలుసుండేది కాదు. నీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు. బైబిల్ మా పాదాలకి దీపం అన్నట్లు, మా ఎండిన ఎముకలకు శక్తి అన్నట్లు, మా ఆరిపోయినటువంటి హృదయానికి తెప్పరిల్లు చేసేదని గ్రహించగలుగుటకు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.